మీకు ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది స్టార్టింగ్ ఈసారి కాలేజ్ కుర్రాడు గెటప్పే, సో మీకు సెట్ అవుతుంది, సేమ్ ఒక్కసారి ఆడిషన్ ఇస్తారా అన్న. సో వెళ్ళాను. అప్పటికే ఒక 15-16 మెంబర్స్ని ఆడిషన్ చేశారంట. ఇది మనసు మమత చేశారు కదా, అంతకుముందు మీరు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు ఈ గ్యాప్లో? మీకు ఎప్పుడైనా నెగిటివ్ అనిపించిందా, అబ్బాయి ఎందుకు ట్రై చేస్తున్నాం మనము, అది ఏమైనా అనిపించిందా? ట్రై చేస్తున్నాము, ఏంటబ్బా ఎక్కడ మిస్టేక్ పోతుంది అని. ఏదో అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మనం మ్యాచ్ అవ్వకపోవడం. అంటే గర్ల్స్ని బాయ్స్ని కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు కదా, దానికి మీ అభిప్రాయం ఏంటి? తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకంటే కొంతమంది బయట వాళ్ళు ఇన్ ద సెన్స్ అలా అని కాదు, వీళ్ళ తీసుకోకండి, వాళ్ళకి ఏంటంటే లాంగ్వేజ్ మీద గౌరవం ఉంటుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి ఇస్తారు. సో ఇన్ ద సెన్స్ సేమ్ మనకు కూడా. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అభి నీకు? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఇది మా అమ్మ చూస్తుంది, మా అమ్మ ఉంటుంది. హాయ్, హలో, వెల్కమ్ టు హిట్ టీవీ. దిస్ ఈజ్ లక్కీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మనసు మమత అనే సీరియల్ నుంచి స్టార్ట్ చేస్తే నా పేరు మీనాక్షి, రావోయి చందమామ, బంధం, గుండమ్మ కథ, ఇప్పుడు ఇంటింటి రామాయణం అనే సీరియల్తో అందరి అభిమానాన్ని సంపాదించుకున్న అభి ఇప్పుడు మనతో ఉన్నారు. హలో అభి. హాయ్ లక్కీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అభి చాలా చిన్న నేమ్, ఫుల్ నేమ్ ఏంటి? అంటే అభిషేక్, అంతే, చిన్న నేమే అభిషేక్. అంతే. ఓకే, క్యూట్ గా అందరూ అభి అని పిలుస్తారు. మనం ఫస్ట్ అభిషేక్ ఎన్నో ఇంటి పేరు అభిషేక్. ఓకే ఓకే, మనం ఫస్ట్ ఎక్కడ కలిసామో చెప్పు ఒకసారి. మేబీ 6 years అవుతుందా? 6 years బ్యాక్ ఈటీవీ సీరియల్ పేరు గుర్తులేదు కానీ సీరియల్ పేరు ఇంకా తీయలేదు అది, అంటే అది ఇంకా స్క్రిప్ట్ ఓకే కాలేదు, జస్ట్ ఒక మంది ఆడిషన్ చేశారు. ఓకే ఓకే, సో అది అక్కడే ప్రీ ప్రొడక్షన్ లోనే ఆగిపోయింది. అవునవును, ఆగిపోయింది. అప్పుడు మీరు అమ్మాయి గెటప్ వేసారు అనుకుంటే, నేను అబ్బాయి గెటప్ వేసాను. అంటే రోల్ రివర్స్ అన్నమాట, క్లీన్ షేవ్ చేసుకొచ్చి అది చేసా. అదొక ఎక్స్పీరియన్స్. అవును, ఎక్స్పీరియన్స్ చాలా. అక్కడ మనం కలిసాం, ఫస్ట్ అక్కడ కలిసాం, తర్వాత మనం నా పేరు మీనాక్షిలో కలిసాం. పోలీస్ అమ్మ, పోలీస్, ఎప్పుడు పోలీస్ అని పిలుస్తుంటారు. చాలా అంటే పెట్టింది పేరు అన్నమాట లక్కీ గారు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు? ప్రెసెంట్ స్టార్ మాలో ఇంటింటి రామాయణం అనే సీరియల్ చేస్తున్నాం. ఓకే, యాజ్ ఎ లీడ్, వన్ ఆఫ్ ది లీడ్. అండ్ గుండమ్మ కంటిన్యూ అవుతుంది. మేబీ ఒక 1.5 week లో జనరేషన్ చేంజ్ అవ్వచ్చు. ఆ తర్వాత ఇంకొక సీరియల్ ఒకటి కమిట్ అవుతున్నా. పేరు ఇంకా ఫిక్స్ అవ్వలేదు సీరియల్, సో మేబీ తొందరలో ఫిక్స్ అవుతుంది. ఓకే, మీకు ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది స్టార్టింగ్? అంటే అంత ఈజీగా రాలేదు. మనం ఆడిషన్ ఇచ్చేటప్పటికి, మన ఇద్దరం కలిసేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 1.5 year ట్రై చేస్తూ ఉన్నా ఈ ఫీల్డ్ లో. సో అది ట్రై చేశాక కూడా ఒక 6-7 months ట్రై మొత్తం ఆఫీస్ తిరగడం, ఆడిషన్స్ ఇవ్వడం, ఇదే జరిగింది. ఏంటంటే మనసు మమత అనే సీరియల్ జనరేషన్ చేంజ్ అని పిలిచారు. అనిల్ కుమార్ గారు ఉన్నారు కదా, సీరియల్ డైరెక్టర్, మోస్ట్ సీనియర్. పెళ్లి పుస్తకం చేశారు ఇప్పుడు ఆయన. ఆల్మోస్ట్ 16-17 సీరియల్స్ చేశారు. అన్ని ఏది ముట్టుకుంటే అది గోల్డ్ అన్నమాట, అన్ని సూపర్ హిట్. సో సార్ ఏంటంటే నన్ను చూసి ఫస్ట్ నవ్వారు. కుర్రాడు మరి చిన్నప్పుడు కదా మనం ఫస్ట్ కలిసాం, 22 or 23. అవునవును, చిన్నప్పుడే చేసాం. సో ఏంటంటే అలా కాదు నాన్న, నాకు కావాల్సింది ఒక మెచ్యూర్డ్ ఫేస్, ఏంటి ఒక 30+ ఉన్న అబ్బాయి, అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన అబ్బాయి ఫేస్ కావాలి, నెక్స్ట్ టైం చూద్దాంలే అన్నారు. అంటే ఆడిషన్ ఓకే అయిపోయిన తర్వాత, అంటే సార్ తీసుకోవాలి ఆడిషన్, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారు, వాళ్ళు తీసుకుని నెక్స్ట్ స్టెప్ సార్ దగ్గరికి వెళ్ళాం. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యో ఏంటి సార్ ఇలా అన్నారు. సరే ఓకే, మేబీ యాక్టింగ్ బాగా చేయలేదంటే ఫీల్ అవుతుందేమో కానీ, ఇంకొంచెం పెద్ద కొంచెం మెచ్యూర్డ్ లుక్ కావాలి, ఒక మ్యారీడ్ ఒక అబ్బాయి లుక్ కావాలన్నారు కాబట్టి ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నాను. దానికి కో డైరెక్టర్ సత్యాన్న చేసేవాళ్ళు మనసు మమతకి. సో అప్పటి నుంచి ఆయన టచ్ లో ఉన్న నెంబర్ తీసుకుని, యాక్చువల్గా చెప్పాలంటే సత్యాన్న వల్లే నాకు ఆ మనసు మమత అనేది ఆఫర్ వచ్చింది. కరెక్ట్ గా ఈ అనిల్ సార్ చెప్పిన 9 months కి తర్వాత మళ్ళీ సత్యన్న దగ్గర నుంచి కాల్ వచ్చింది. అభి గారు ఇలా ఫ్రీ ఉన్నారా? అప్పటికి చేంజ్ అయిందా కొంచెం ఫేస్ లో? కొంచెం, మరీ పెళ్లి అయిపోయి పిల్లలు ఉండే అంత రాలేదు కానీ కొంచెం చేంజ్ అయింది. అప్పటికి సత్యాన్న ఫోన్ చేసి ఇలా జనరేషన్ చేంజ్ అవుతుందండి, ఈసారి కాలేజ్ కుర్రాడు గెటప్పే, సో మీకు సెట్ అవుతుంది, సేమ్ ఒక్కసారి
ఆడిషన్ ఇస్తారా అన్నారు. సో వెళ్ళాను. అప్పటికే ఒక 15-16 మెంబర్స్ ఆడిషన్ చేశారంట. ఓకే. ఆ రోజు వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. లక్కీగా నెక్స్ట్ డేనే సార్ పిలిచారు. చూశానమ్మా, ఓకే సెట్ అవుతావు నువ్వు, చాలా జాగ్రత్తగా చేసుకో. నా మనవడి పేరు నీ క్యారెక్టర్ పెట్టాను, అజిత్ అనే పేరు. సో దాన్ని బట్టి ఎంత ఇంపార్టెన్స్ ఈ క్యారెక్టర్ నాకు అర్థం చేసుకో అని చెప్పి ఆ బాధ్యత నాకు ఇచ్చి నన్ను ఎంటర్ చేశారనమాట మనసు మమత సీరియల్. సక్సెస్ అయింది, మంచి ప్రాజెక్ట్ కదా, చాలా సక్సెస్. అసలు అది కూడా లాక్డౌన్ టైంలో అసలు సీరియల్స్ కూడా అంతంత ఉండేవి కాదు మనకి. రిమోట్ ఆన్ చేస్తే నువ్వే కనిపించేవాడివి. అంటే అది ప్రైమ్ టైం ఒకటి లక్కీ మనకి, యాక్చువల్గా ప్రైమ్ టైం 7:30. అది 10.5 years వచ్చింది టెలికాస్ట్ సీరియల్. నేను లాస్ట్ జనరేషన్ లో 5th జనరేషన్ ఉంటాం అది. సో మా జనరేషన్ తో 10 చేశారు. అది నేను 2 years చేసా, ఆల్మోస్ట్ 2 years హీరోగానే చేసా. ఓకే. నాకు 3 హీరోయిన్లలో, అంటే స్టెప్ బై స్టెప్. ఫస్ట్ 2 ఉండే, దాని తర్వాత మారి ఇంకొక అమ్మాయి రావడం, అట్లా టోటల్ గా అలా జనాల్లోకి బాగా రీచ్ వెళ్ళడం. బాగా రీచ్ వచ్చింది. వాళ్ళు అసలు చాలా ఆదరించారు. అసలు ఎక్కడ గుర్తుపెట్టినా సరే మీరు చాలా బాగా చేస్తున్నారు, బాగా కనెక్ట్ అయిపోతున్నాం మీ క్యారెక్టర్ కి అని చెప్పేసి. ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా క్యారెక్టర్ నేమ్ తో పిలిచేవారా, మీ ఒరిజినల్ నేమ్ తో పిలిచేవారా? క్యారెక్టర్ నేమ్ తోటే. అజిత్ అనేదే అందరికి తెలుసు, అభి అని ఎవరికి తెలియదు. సో అజిత్ గాని ఇప్పటికి ఎవరైనా అజిత్ అంటే వెనక్కి తిరిగి చూస్తుంటారు. సో ఫేమస్ దాంతోటే. అండ్ లైక్ దేవుడి దయ వల్ల, అనిల్ కుమార్ గారి వల్ల మనసు మమత నాకు ఫస్ట్ బ్రేక్ అన్నమాట. అవును, నేను కూడా కాల్ చేసి చెప్పాను చాలా మంచి ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పాను, గుర్తుంది కదా? మనం టచ్ అప్పటి నుంచి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ నా పేరు మీనాక్షి చేసాం. నా పేరు మీనాక్షి కూడా చాలా మంచి ప్రాజెక్ట్. అది మంచి ప్రాజెక్ట్ వచ్చింది. బట్ ఆల్మోస్ట్ ఒక 5 months చేసా. అది అయిన వెంటనే మళ్ళీ రాబోయే చందమామ ఈటీవీ. ఓకే. ఇది మనసు మమత చేశారు కదా, అంతకుముందు మీరు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు ఈ గ్యాప్ లో? మీకు ఎప్పుడైనా నెగిటివ్ అనిపించిందా, అబ్బాయి ఎందుకు ట్రై చేస్తున్నాం మనము, అది ఏమైనా అనిపించిందా? అనవసరంగా వచ్చాము అని? అనవసరంగా వచ్చామని కాదు కానీ, అంటే ట్రై చేస్తున్నాము, ఏంటబ్బా ఎక్కడ మిస్టేక్ పోతుంది అని. ఏదో అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి మనం మ్యాచ్ అవ్వకపోవడం, లేదా లుక్ కరెక్ట్ గా ఉండకపోవడం. క్యారెక్టర్ ఒక 6 pack కావాలంటారు ఒకళ్ళేమో కొంచెం ఒక 6 feet హైట్ కావాలంటారు. అట్లా కొంచెం మెచ్యూర్డ్ లుక్ అంటారు, ఫుల్ బియర్డ్ అంటారు. అట్లా చాలా కొంచెం మిస్ మ్యాచ్ అవుతూ అలా అవుతూ. అట్లాంటప్పుడు ఎప్పుడు డల్ ఫీల్ అవ్వలేదా నువ్వు? మీరు అయ్యాను యాక్చువల్ గా. ఏంటంటే నేను సింగిల్ సన్, ఎవరు అక్క చెల్లి తమ్ముడు ఎవరు లేరు. సో ఏంటంటే అమ్మ వాళ్ళ మొత్తం నమ్మకం నా మీద ఒక్కడి మీదే కదా. సో వాళ్ళు ఏంటంటే చాలా సపోర్ట్ చేశారు నా ఇనిషియల్ స్టేజ్ లో. ఆల్మోస్ట్ ఒక 2.5 years కొంచెం ఇదేంటిది ఆడిషన్స్ వీటిలోనే వెళ్ళా అనమాట, తిరుగుతా ఉండే. అదే బీటెక్ అయిపోయింది, అబ్బాయిని ఎందుకు అలా వదిలేశారు అది అంటూ ఉంటారు కదా ఎవరొకళ్ళు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళనే కాదే వస్తూనే ఉంటాయి మాటలు, ఒక్కగానొక్క కొడుకు ఎందుకు ఇలాగా అని చెప్పేసి. కానీ ఏంటంటే ఆ బయట ప్రెషర్ ఎప్పుడు నా మీద చూపించలేదు, నా దాకా రానివ్వలేదు వాళ్ళు. చెప్పాను ఒక 2.5 years ట్రై చేస్తాను డాడీ, ఆ తర్వాత ఇంకప్పటికి అవ్వలేదు అంటే వచ్చి నా స్టడీస్ కి తగ్గ జాబ్ కానీ నేను అది చూసుకుని సెటిల్ అవుతాను అంటే, వాళ్ళు ఇంకా 2 years అసలు నన్ను ఇంకా డిస్టర్బ్ చేయలేదు, ఆ ప్రెషర్ ఏం పెట్టలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నిజంగా రుణపడి ఉన్నాను. బట్ ఓకే, వాళ్ళు ఇప్పుడు నేను సక్సెస్ అవ్వడం వాళ్ళకి ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడ అంటే బయటకి వెళ్ళినప్పుడు రికగ్నిషన్ అవుతుంది కదా. ఎక్కువ మీరు ప్రాజెక్ట్స్ ఏ ఛానల్ లో చేశారు? ఈటీవీ. అందులోనే ఫస్ట్ 3 projects దాంట్లోనే చేశా. దాని తర్వాత అంటే ఫస్ట్ మనసు మమత, నా పేరు మీనాక్షి, ఇమీడియట్ గా రాబోయే చందమామ, దాని తర్వాత బంధం జెమినీ వచ్చింది. అది కూడా అరౌండ్ 4-5 months. ఆ తర్వాత గుండమ్మ కథ చాలా బాగుంది కదా, ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది. 2.5 years దాటింది. ఆల్మోస్ట్ 800 episodes ప్లస్ చేసాం మనం. జనరేషన్ చేంజ్ అయిన తర్వాత గుండమ్మ కథ ఇప్పుడు నడుస్తుంది. ఇంటింటి రామాయణం స్టార్ట్ అయ్యి ఒక 4 months అవుతుంది స్టార్ మార్క్. ఓకే. ఇప్పుడు చాలా ఛానల్స్ లో ఎక్కువ బెంగళూరు వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు, అంటే గర్ల్స్ ని బాయ్స్ ని కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు కదా, దానికి మీ అభిప్రాయం ఏంటి? తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు అనేది మరి మనకి ఐడియా లేదు. మీరే చూస్తుంటారు, చాలా సీరియల్స్ చేస్తారు కదా, అందులో మెయిన్ లీడ్ ఎవరైనా తెలుగు అమ్మాయి ఉన్నారా? తెలుగు అమ్మాయి అంటే టు బి ఫ్రాంక్ తక్కువే. అది ఎందుకనేది మనకి ఐడియా లేదు. ఏంటి అనే ఏ డెసిషన్ అన్న ఛానల్ తీసుకుంటది. ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ కొంచెం తక్కువ. సో నా కోరిక కూడా
మనలాంటి వాళ్ళు మన మ్మ్. తెలుగు ఇక్కడ అంటే ఇప్పుడు తెలుగు టెలివిజన్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇచ్చి దాని అవును, తర్వాత బయట నుంచి తెచ్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఆబ్వియస్లీ అందరికి అదే ఉంటుంది కదా ఫస్ట్ తెలుగు వాళ్ళే ఉండాలని. ఎందుకంటే కొంతమంది బయట వాళ్ళు అంటే బయట వాళ్ళు ఇన్ ద సెన్స్ అలా అని కాదు, మ్మ్. వేరేలా తీసుకోకండి. ఆ, వాళ్ళకి ఏంటంటే లాంగ్వేజ్ మీద ఆ గౌరవం ఉంటుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి ఇస్తారు. అవును. సో ఇన్ ద సెన్స్ సేమ్ మనకు కూడా అలా ఉండి దాని తర్వాత ఇప్పుడు మన తెలుగు ఆర్టిస్టులు అందరూ బిజీ అవ్వడము, అవైలబుల్ లేకపోవడం అన్నప్పుడు సెకండ్ ఛాన్స్కి వెళ్ళి అప్పుడు వాళ్ళకి ఇస్తే అది మనకి హ్యాపీ. అంటే అవును, మనకి ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళని చాలా మంది ఉన్నారు. 90% అందరూ బెంగళూరు వాళ్ళే ఉన్నట్టున్నారు ఇక్కడ. అంటే లైక్ మోస్ట్లీ వాళ్ళే మోస్ట్లీ వాళ్ళే ఉంటున్నారు. అది ఎందుకో మారితే బాగుంటుందని మారితే నాకు చాలా బాగుంటుంది. కాస్టింగ్ కౌచ్ గురించి మీ అభిప్రాయం? కాస్టింగ్ కౌచ్ గురించి నేను వినింది తక్కువే. మ్మ్. అసలు అంటే ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటో. ఓకే, సో అంత ఐడియా లేదు దాని గురించి. ఓకే, ఓకే. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అభి నీకు? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఇది మా అమ్మ చూస్తుంది. అయినా చెప్పు. లేదు మా అమ్మ దగ్గర ఇప్పుడు జస్ట్ ఎవరన్నా అమ్మాయి వచ్చినా మాట్లాడినా నేను ఓకే, తనకు ఫస్ట్ చెప్తా. ఎందుకంటే నేను అన్ని షేర్ చేసుకోగలిగింది మా మమ్మీతోటి అనమాట. ఓకే. డాడీ కూడా కొంచెం తక్కువ, ఎందుకంటే ఆయన ఆఫీస్ ఆ వర్క్ టెన్షన్స్ లో ఉంటారు. సాయంత్రం రాగానే ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటాం. బట్ ఏంటంటే ఎప్పుడు మమ్మీతోటే కదా, మార్నింగ్ షూటింగ్కి వెళ్ళంగానే మమ్మీతోటే మాట్లాడతా. అమ్మ వచ్చేసా, రెడీ అవుతున్నా, మధ్యాహ్నం తిన్నావా అమ్మ. ఓకే. సో ఏదన్నా గర్ల్ ఫ్రెండ్స్ అనేది తక్కువేలకి. ఇప్పుడు ఎక్కువ మంది ఫ్యాన్స్ మీకు సోషల్ మీడియాలో బాగా పోస్ట్ పెడుతున్నట్టున్నారు కదా, రెగ్యులర్ గా చూస్తూ ఉంటా అవును కదా. అంటే వాళ్ళ లవ్ అంతే, అది మనం లక్కీ. మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? అంటే షూట్ లేనప్పుడు ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? అంటే మా అమ్మ ఎప్పుడు చెప్తుంటది, నువ్వు ఫ్రీగా అసలు ఉండకూడదురా బాబు, నువ్వు ఉంటే క్రికెటే ఆడతావు, క్రికెట్కి వెళ్ళిపోతావు అని. అంటే ఎంత దూరం అయినా నేను ఆలోచించను. ఇప్పుడు 60 కిలోమీటర్స్ గ్రౌండ్ మ్యాచ్ మన ఇంటి దగ్గరలో ఉండదు కదా, దూరం దూరం పెడుతుంటారు. ఎవరో ఫ్రెండ్స్ ఎక్కడో పిలుస్తుంటారు, ఈ మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్ ఉంది. ఫ్రీ ఉంటే మాత్రం ఎంత దూరం అయినా వెళ్ళిపోతా మ్యాచ్ కోసం. ఓకే. సో అంటే ఇప్పుడే కురతనం కదా, కొంచెం ఇప్పుడే ఆడుకుందా దాని తర్వాత. అంటే ఇప్పుడు మీరు యాక్టర్ కూడా కదా, మొత్తం అంతా ట్యాన్ అయిపోతారు కదా మరి మీరు. కష్టాలు సన్ స్క్రీన్ రాసుకోవడం అంటే మమ్మీ బాధ అదే పాపం. నువ్వు ఈ ఫీల్డ్ లో ఉన్నావు, గ్లామర్ ఫీల్డ్ లో, నువ్వు ట్యాన్ అవ్వకూడదు, కొంచెం స్కిన్ కేర్ చేసుకోవాలిరా, తీసుకోవాలి, నువ్వు బాగా కేర్ చేయాలి అని. దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకుంటా, మాస్క్ పెట్టుకోవడం కానీ, క్యాప్, సన్ స్క్రీన్ కానీ అట్లా. బట్ అంటే ఈ ఏజ్ లోనే కొంచెం ఉంటది కదా, మేబీ కొంచెం ఏజ్ 30+ అయిన తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. ఇప్పుడు అంటే ఫ్రీగా ఉన్నా, ఫ్రీ బర్డ్, మమ్మీ వాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీస్ నా మీద పెట్టలేదు. సో ఈ టైంలోనే కొంచెం ఫ్రీగా ఉంటాయి కదా. ఇక్కడ స్ట్రెస్ ఉంటుంది కదా, లైక్ మనం వర్క్ చేస్తాము మార్నింగ్ నుంచి నైట్ వరకు. మన స్కెడ్యూల్స్ మీకు తెలుసు కదా, 9 to 9 ఉంటుంది. కానీ 8కి వెళ్ళిపోవాలి. 8కి వెళ్ళాలంటే నేను ఉండేది కొంచెం చాలా లాంగ్ ఉంటారు మీరు. లాంగ్. సో ఒక 1.5 hour ముందు నేను స్టార్ట్ అవ్వాలి. ఓకే. సో అది నేను ఎప్పుడు లేగాలి, 5 o'clock లేచి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి 8కి అక్కడ ఉండాలి. 9కి విత్ మేకప్ మనం 9:30 అవ్వచ్చు ప్యాకప్. ఒక్కోసారి మార్నింగ్ 1 కూడా అవుతుంది ప్యాకప్ కి. ఇంకా ఆ స్ట్రెస్ అంతా ఇక్కడ నేను కొంచెం రిలీజ్ చేసుకుంటా అంతే, ఇక్కడ గేమ్ ఆడి. క్రికెట్ లో మీరు బౌలింగా లేకపోతే బ్యాట్స్మెన్? బ్యాట్స్మెన్. యాక్చువల్ గా ఆల్రౌండర్, కానీ ఎక్కువ బ్యాటింగ్. ఓకే. మీ పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు? పెళ్లి అనేది ఇంకా ప్రపోజల్స్ వచ్చాయా? పెళ్లి ప్రపోజల్స్ రాలేదు. అంటే మీరు ట్రై చేస్తున్నారా? లేదు. ఈ క్వశ్చన్ మా అమ్మ రోజు అడుగుతుంది, ఎప్పుడు నువ్వు ఓకే అనరా అంటే. ఏం లేదు, బేసిక్గా ఇప్పుడు కొంచెం మనది అన్సర్టెన్ ఫీల్డ్. నాకు కొంచెం ఆ భయాలు ఉన్నాయి. ఏంటి ఇప్పుడు వచ్చే అమ్మాయి, ఇప్పుడు నా ఫీల్డ్ వల్ల కొంచెం ఎటువంటి భయాలు ఉండకూడదు, కొంచెం తను మన ప్రొఫెషన్ అర్థం చేసుకుని కన్వీనియంట్గా ఉండి, నేను తన జాబ్ రెస్పెక్ట్ చేస్తా, మనం చేసే జాబ్ రెస్పెక్ట్ చేయాలి. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ అట్లనే తను ఎప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఏ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వకుండా ఉండేటట్టు. అండ్ నేను టోటల్గా సెటిల్ అయితే ఇందులో, అప్పుడు నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దెన్ అప్పుడు చెప్తానులమ్మా, అప్పుడు దాకా మీరు చూడకండి అని చెప్పి ఇప్పటికైతే ఆపా. చూద్దాం. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో ఫస్ట్ పరిచయం అయింది మీరే. దెన్ నాకు గుండమ్మ కథలో ఒక అన్నయ్య ఉన్నారు. సో కలుస్తుంటారా రెగ్యులర్ గా? అంటే ఆయన చెన్నైలో ఉంటారు, షూట్స్ కోసం వస్తారు కదా, ఎవ్రీ వీక్ ఇక్కడే కలుస్తాము షూట్ లో. అంటే గుండమ్మ కథలో అన్నదమ్ములు అన్నమాట మేము. నాకు ఇంకా అన్నయ్యలు ఉన్నారు, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయిలు, ఇంకా నాకు సొంత అన్నయ్యలు లాగే వాళ్ళు. సో
ఈ మున్నా అన్నయ్య కూడా నాకు ఆల్మోస్ట్ ఇంకా ఎప్పుడు రీల్స్ Close to చేస్తూ heart. ఉంటారు కదా. కదా చూస్తూ ఉంటా. డాన్స్ అవి చేస్తూ ఉంటాం. మ్మ్. సో అది కూడా మనకి జీ తెలుగులో ఛానల్లో కొంచెం ఫేమస్ అన్నమాట. వీళ్ళిద్దరు బ్రదర్స్ ఓకే, ఓకే. డాన్స్ రీల్స్ చేస్తుంటారు. సెపరేట్ గా ఉంటుంది కదా మీ రీల్స్ అన్ని. కొంచెం మంచి. అంటే వీళ్ళందరూ మ్మ్. కంటెంట్ ఓరియంటెడ్ చేస్తారు. మనం మ్మ్. కొంచెం డాన్స్ అది ఇది మనకు వచ్చిన టాలెంట్ కొంచెం చూపించుకోవాలి కదా అని అవునవును. ఏదో అట్లా చేస్తాం. ఫుడీయా మీరు? ఆ, తక్కువే వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. నాన్ వెజ్జా. అంటే అమ్మ ఏం చేస్తే అది ఎప్పుడైనా మనం ఏదైనా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్తే అలా సరదా. ఓకే. హెవీ ఏం లేదు. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ వచ్చి మిమ్మల్ని పలకరిస్తూ ఉంటారు కదా, ఫస్ట్ ఏమైనా మాట్లాడిస్తారు మీతో? అంటే రెగ్యులర్ గా ఇప్పుడు ఏ సీరియల్ అయితే వాళ్ళు చూస్తున్నారో ఆ పేరు పెట్టి పిలుస్తారు. ఓకే. మీరేం ఇందాక అడిగినట్టు సీరియల్ పేరు పెట్టి పిలుస్తారా అని అట్లనే అడుగుతారు. మనసు మమత ఫ్యాన్స్ అయితే అజిత్ గారు బాగున్నారండి, మేము చూసేవాళ్ళము మీ సీరియల్, అసలు మిస్ అవ్వము అని చెప్పేసి. ఓకే. అంటే ఒక బ్లెస్డ్ ఫీల్ అన్నమాట. ఇప్పుడు మనకి ఆ అదృష్టం దొరుకుతుంది. చాలా మంది తన వాళ్ళ ప్రొఫెషన్ లో చాలా కష్టపడుతుంటారు. చాలా కష్టపడి గుర్తింపు రావడం అనేది చాలా తక్కువ ఇందులో. అందులోకి మనకి ఆన్ స్క్రీన్ కనిపిస్తాం కాబట్టి రీచ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అరే ఈ అబ్బాయి ఆ సీరియల్ లో చేశాడు కదా అని వచ్చి మనకి చెప్తే మీరు బాగా చేస్తున్నారు అని చెప్పేసి, ఇప్పుడు మార్నింగ్ నుంచి నైట్ దాకా పడ్డ కష్టం అంతా ఇది ఒక్క మాటతోటి ఎగిరిపోద్ది అనమాట. సో ఆ కొంచెం గుర్తుపట్టినప్పుడు అంతా, ఇంకా మమ్మీ వాళ్ళు పక్కన ఉన్నప్పుడు గుర్తుపడితే ఇంకా ఫీల్ చాలా హై ఉంటుంది. ఇంకా వాళ్ళు కొంచెం ప్రౌడ్ మూమెంట్ కదా. అవునవును. సో అది బాగుంటుంది. ఇప్పుడు మీరు సీరియల్లో కాస్ట్యూమ్స్ వేసుకుంటారు కదా, అది మీరేనా లేకపోతే వాళ్ళు అవైలబుల్ గా ఇస్తారా మీకు? లేదు, మనదే. అన్ని కాస్ట్యూమ్స్ అంటే మొత్తం అంతా మీకు వచ్చే సగం దీనికే పెట్టుకోవాలనుకుంటా. ఇంకా అలా పెట్టాలి కొంచెం. మీరైనా ఒక రకం అయితే, అమ్మాయి అయితే మొత్తం జ్యువెలరీ నుంచి మొత్తం అంతా. అవునండి, అది నిజంగా యాక్చువల్ గా అంటే మనకి ఏముంటే బాయ్స్ కంటే మనకంటే మాక్సిమం అంతే టీ షర్ట్ ప్యాంట్ అంతే నుంచి. కానీ మీకు రియల్ కష్టాలు అసలు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మళ్ళీ శారీస్ అన్ని. అంటే ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారిపోవాలి అక్కడికి వెళ్తే కంప్లీట్ గా. టోటల్ బయట మనం ఎలా ఉంటామో కెమెరా ముందుకు వచ్చాక అసలు డిఫరెంట్ లుక్ గానీ క్యారెక్టర్ వైజ్ గానీ మనం చేంజ్ అయిపోవాలి. కానీ మీరు అసలు ఎలా మేనేజ్ చేస్తారో మరి మీరు కూడా కొంచెం షేర్ చేస్తే. అంటే వాళ్ళు అంటే కాస్ట్యూమ్స్ మనం అక్కడ శారీలో కనిపిస్తాం కదా, సో వాళ్ళ దగ్గర ఎక్కడో చూసినట్టుంది అంటే అదే కార్తీక దీపం భారతి అంటే మీరు అక్కడ చూస్తే నార్మల్ గా శారీ కట్టుకుని పెద్దవాళ్ళగా ఉన్నారు, ఇక్కడ చూసి ఎంత చిన్న సింపుల్ లాగా ఉన్నారని చెప్తుంటారు చాలా మంది అన్నమాట. అది అవునవును, అంటే అక్కడ హెయిర్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది అండ్ లైక్ మేకప్ ఉంటుంది, కెమెరా లెన్స్లు లైటింగ్ వేరే ఉంటుంది కదా. సో నేచురల్ గా మనం ఇలా ఉంటాం బయట. వాళ్ళు చాలా మంది అడుగుతారు అంటే ఎక్కడో చూసినట్టుంది అని అయితే వాళ్ళు కొడుతూ ఉంటుంది. అవును. మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అభి? రాజమౌళి గారు ఆబ్వియస్లీ, మన ఇండియన్ ప్రైడ్. అండ్ నాకు ఏంటంటే హీరోస్ లో నాని గారి స్క్రిప్ట్ సెలెక్షన్స్ బాగుంటాయి. అంటే ఆయన ఒక డైరెక్టర్ అని ఫిక్స్ అవ్వరు. సో డిఫరెంట్ డైరెక్టర్స్ ట్రై చేస్తుంటారు అండ్ డిఫరెంట్ జర్నర్స్ ని సెలెక్ట్ చేసుకుని ట్రై చేస్తుంటారు కదా. సో అంటే ఒక డైరెక్టర్ ఎలివేట్ అవ్వాలన్నా కూడా అది త్రూ యాక్టర్ అని నేను నమ్ముతాను. అంటే ఆయన ఒక కథ రాసుకుంటారు, ఒక యాక్టర్ ని తీసుకుంటారు, ఆ కథ యాక్టర్ త్రూ మనకు ఆడియన్స్ కానీ అందరికి కన్వే అయ్యేది. సో అప్పుడు డైరెక్టర్ పేరు వస్తుంది. సో ఏంటంటే రాజమౌళి గారు ఆర్టిస్ట్, ఐ మీన్ లైక్ ఆయనే సగం నేను విన్నదంటే 100% ఆయనే చేసి చూపించేస్తారు. ఆయన చేసే దాంట్లో ఒక 50 to 60% చేసినా ఆయన షార్ట్ ఓకే అంటారు. అంటే లైక్ అంత పర్ఫెక్ట్ గా ఆయన చూపిస్తారు. దాంట్లో ఒక 50-60 చేసినా కూడా బయటకు అవుట్పుట్ చాలా బాగా వస్తుంది అనమాట. అది నేను వింటాను. అండ్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఆలోచిస్తుంటారు. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ నుంచి ఎలా రాబట్టుకోవాలి, వాళ్ళకి కావాల్సిన ఎక్స్ప్రెషన్స్ కానీ అది. సో యాక్చువల్ గా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. వాళ్ళ వర్క్ మన సీరియల్ డైరెక్టర్స్ కూడా కష్టపడుతుంటారు. అప్పటికప్పుడు వస్తుంటాయి సీన్లు, అరే ఇప్పుడు ఇది ఎలాగా ఆర్టిస్ట్ మేనేజ్ చేసుకోవాలి, ఆ స్క్రిప్ట్ మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ సీక్వెన్స్ కొంతమంది ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల రారు టైం కి, అది చాలా ఇబ్బంది కదా అందరి కాంబినేషన్ లో చేయాలంటే. అసలు ఇంకా తలకే నొప్పి అన్నమాట. అది ఎప్పుడైనా ఎదురైందా మీ సీరియల్స్ లో? మా సీరియల్స్ లో మాక్సిమం ఎవరు అంతేం ప్రాబ్లమాటిక్ చేయలేదు. అంటే చేయాలని కాదు, ఒక రీజన్ వల్ల రాలేకపోవడం అలాగా. అంటే యా సేమ్ అన్నాను కదా, డైరెక్టర్స్ ప్లానింగ్ వల్ల. ఒకవేళ ఎవరన్నా ఇట్లా ఎమర్జెన్సీ ఉంది అండి అని చెప్తే వాళ్ళు ప్లాన్ చేసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు
మార్నింగ్ అందరం ఉన్న సీన్ చేయాలంటే అందులో ఒక 1 or 2 ఆర్టిస్ట్ లేరు అంటే సో ఒకవేళ అడుగుతారు అనమాట కో డైరెక్టర్. ఇప్పుడు ఏంటి మనకి టెలికాస్ట్ ఇమీడియట్ ఇవాళే పంపించాలా లేదా మనం ఈవినింగ్ చేసి పంపించొచ్చా రేపు చేసి పంపించొచ్చా అని. ఈవినింగ్ చేసి పంపించొచ్చు అంటే కొంచెం ఆఫ్టర్నూన్ కి రండి కొంచెం ఆ సీన్ ఉంది మనకి అని చెప్పేసి ప్లానింగ్ చేసుకుంటారు. లేదు రేపు చేసి పంపించొచ్చు అంటే ఆ సీన్ నెక్స్ట్ డే షిఫ్ట్ చేస్తారు అనమాట. అట్లా కో డైరెక్టర్ ప్లానింగ్ చేసుకుంటూ అలా మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే మనం 1 month రావాల్సిన అవుట్పుట్ అంతా మనం ముందే చేసేస్తాం కాబట్టి కొంచెం ప్రాబ్లం తగ్గుతుంది. అది కొంచెం బెటర్ ఏంటంటే ఒక ఆల్మోస్ట్ మనకి 15 days కి బ్యాకప్ ఉంటుంది కాబట్టి 1 month. ఈ టీవీ అయితే 1 month ఉంటుంది. మన స్టార్మా ఇవన్నీ అంటే 15 days ఈజీగా బ్యాకప్ ఉంటుంది. సో అలాంటి అంత ప్రాబ్లమేటిక్ చెప్పరు. సార్ ఇలా అర్జెంట్ వర్క్ ఉంది సార్ కొంచెం ఏమన్నా కుదురుతుందా అంటే వాళ్ళు కూడా కో డైరెక్టర్స్ కొంచెం సపోర్టివ్ ఉంటారు మోస్ట్లీ మన సీరియల్స్ చాలా. సో ఏంటంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఓకే సార్ ఒకవేళ అవైలబుల్ ఉన్నారు అంటే రండి, లేదు అంటే కొంచెం ఇది రేపటికి ప్లాన్ చేసుకుందాంలేండి, నో ఇష్యూస్ అని చెప్పేసి ఒక 1/2 hour అటు ఇటు టైమింగ్స్ లో అడ్జస్ట్ చేసుకుని చేసేసుకుంటాం. షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా ట్రై చేశారా మీరు స్టార్టింగ్ లో? నేను యాక్చువల్లీ బీటెక్ చేశాను మెకానికల్లో ఏంటంటే మా క్లాస్ లో టోటల్ కాలేజ్ లో అసలు ఒక్క అమ్మాయి లేని క్లాస్ మా క్లాసే. వేరే మెకానికల్ వేరే సెక్షన్స్ లో ఉన్నారు. సో ఏంటంటే ఓన్లీ మా సెక్షన్ లోనే లేరు. ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు, సెకండ్ ఇయర్ లో ఉన్నారు, థర్డ్ ఇయర్ లో ఉన్నారు, ఫోర్త్ ఇయర్ అంటే మా ఇయర్ లో మా సెక్షన్ లో ఒక అమ్మాయి లేని సెక్షన్ మాదే టోటల్ కాలేజ్ లో. అంటే అబ్బాయిలు ఎంత అల్లరి ఎంత మాస్ ఉంటారో మీరే ఆలోచించండి. సో అలాంటి దాంట్లో నేను అంటే లైక్ అందరూ చాలా క్లోజ్ అనమాట ఫ్రెండ్స్. సో మాకు మేమే స్టోరీస్ అనుకుని అమ్మమ్మ ఈ స్టోరీని డెవలప్ చేద్దామా అలా ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేసాం. ఏది మన కాలేజ్ ఫెస్ట్ కి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. సో ఆ ఫెస్ట్ కి అలా చేయడం అక్కడ నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అనమాట. నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పటి నుంచి డాన్స్ ఒక గ్రూప్ మెయింటైన్ చేసేవాళ్ళం కాలేజ్ లో. సో ఈ ఫెస్ట్ కానీ ఫ్లాష్ మాబ్స్ కానీ ఏదన్నా ప్రమోట్ చేయాలంటే త్రూ డాన్స్ ప్రమోట్ చేయడం అట్లా చేస్తూ కొంచెం స్టేజ్ ఫియర్ అనేది అక్కడ నుంచి తగ్గుకుంటూ వచ్చింది ఆ డాన్స్ వల్ల. ఈ సెకండ్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్ళలేదు. ఈ థర్డ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి మా సీనియర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఐడియా వచ్చిందన్నమాట. ఓకే వీళ్ళ దగ్గర స్టోరీస్ ఉన్నాయి, పాపం వీళ్ళ దగ్గర ఏంటి కెమెరా ఇవి లేవు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఎడిటింగ్ కి అని చెప్పి ఒక అతను తన దగ్గర ఈ కెమెరా ఇవన్నీ ఉన్నాయి అనమాట. తను మాకు హెల్ప్ చేసి సీనియర్ లోనే ప్రవీణ్ అన్న అని మాకు ఒక షార్ట్ ఫిల్మ్ తనే స్టోరీ రాసి మమ్మల్ని పెట్టి తీసి అవుట్పుట్ తను కూడా చూడాలనుకుంటున్నా ఈ వీడియో. నేను తప్పకుండా తనకి షేర్ చేస్తాను. తను చాలా సైలెంట్ అనమాట. అంటే ఇప్పుడు అభి ఇది ఇలా సీన్ ఇలా చేద్దాం ఓకేనా, ఓకే అన్నాను అంతే షార్ట్ కట్ అంతే ఇలా చేద్దామని చెప్పేస్తారు. ఓకే రోల్ యాక్షన్ చేసేసిన తర్వాత ఓకే అన్న నిజంగా ఓకేనా, ఓకే అంటే మీరు కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారా లేదా నార్మల్ గా చెప్తున్నారా అంటే లేదు షార్ట్ ఓకే అప్పుడు 2-3 సార్లు మనం అంటే ఆయన అంటే లైక్ ఇప్పుడు మమ్మల్ని నమ్మి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అది ఆయన తోటే చేసాం. కాలేజ్ లో దానికి అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత ఒక 2-3 తీసాం కానీ యూట్యూబ్ లో రిలీజ్ చేయలేకపోయాం. బట్ అవి ఉన్నాయి ఇంకా అలా మిగిలిపోయినవి కొన్ని చాలా ఉంటాయి కదా, అంటే అవి మెమరీస్. దాని తర్వాత నుంచి వెబ్ సిరీస్ ఒకటి చేసా ఫస్ట్, పల్లెటూరు ప్రేమ కథలని. అంటే సీరియల్ కి ఇంకా రాకముందు ఇదంతా షేర్ చాట్ యాప్ ఐడియా ఉందా, మేడ్ ఇన్ ఇండియా. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు డైరెక్ట్. సో దాంట్లోనే వాళ్ళు టెలికాస్ట్ చేసుకున్నారు. సో అది 10 episodes చేసాం. టోటల్ కాకినాడ ఆంధ్ర వెళ్ళి షూట్ చేసాం అనమాట. మా ఊరే కాబట్టి చాలా కంఫర్టబుల్ గా షూట్ చేసుకున్నాం. అది యాక్చువల్ గా ఆల్మోస్ట్ ఒక్కొక్క ఎపిసోడ్ 11 million 12 million వెళ్ళింది. మంచి హిట్, అది బాగా హిట్ అయింది. అదేంటంటే కామెడీ ప్లస్ లవ్ స్టోరీ అనమాట. పల్లెటూరు ప్రేమ కథ కాబట్టి ఇంట్లో పల్లెటూరులో కొంచెం స్ట్రిక్ట్ పేరెంట్స్ ఉంటారు, అమ్మాయిల్ని బయటికి పంపించరు, ఈ టైం దాటితే ఇంటికి వచ్చేయాలంటారు. సో అలాంటి అమ్మాయిని నేను ఎలా ప్రేమించాను అంటే లైక్ నేను కాలేజ్ స్టూడెంట్ ని, ఆ అమ్మాయి కాలేజ్ స్టూడెంట్. సో ఎలా లవ్ స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అలాగా. సో అది చేసాం. దాని తర్వాత ఆర్డిఎక్స్ లవ్ అనే మూవీ ఫ్రెండ్ గా చేసా హీరోకి. రాజ్పుత్ పాయల్ గారు హీరోయిన్ గా చేశారు. దాని తర్వాత FCUK అని ఒక మూవీ చేశా. మొత్తం ఎన్ని మూవీస్ చేశారు మీరు? 4 movies చేశారు. 4 movies చేశారు. అండ్ రీసెంట్ గా రంగరంగ వైభవంగా అనే సీన్ మూవీలో
నాగబాబు గారి కొడుకు లాగా చేశాను. ఓకే ఓకే. రిలీజ్ ఉందా? రిలీజ్ అయింది, ఆల్రెడీ అయిపోయింది. ఓహో. పంజాబ్ వైష్ణవ్ తేజ్ది ఓకే ఓకే ఓకే. వచ్చింది. రెస్పాన్స్ మంచిగా ఉందా? అంటే ఓకే, చూసినంత వరకు చాలా మంది గుర్తుపట్టి కాల్స్ చేసి చెప్పారు. అండ్ కొంచెం స్టోరీని చిన్నగా మలుపు తిప్పే క్యారెక్టర్ అన్నమాట. ఓకే, కీ రోల్. కొంచెం చిన్న, మరీ కీ రోల్ అని చెప్పను, కొంచెం చేంజ్ అవుతుంది నా వల్ల స్టోరీ. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద సపోర్ట్, నాకు కొంచెం హెల్ప్ అయిందని చెప్తా. ఓకే. ఇంకా సీరియల్స్ అంటారా, ఇంకా రెగ్యులర్ గా ఆల్మోస్ట్ 2020 నుంచి స్టార్ట్ చేశా సీరియల్స్. ఓకే ఓకే. లాక్డౌన్ టైం నుంచి, లాక్డౌన్ కి జస్ట్ ముందు నుంచి మనసు మమత అనేది అప్పుడే స్టార్ట్ అయింది. 2020 జాన్ లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంకా ఆ సీరియల్ ప్రయాణం అలా సాగుతూనే ఉంది. మధ్య మధ్యలో మూవీస్ వస్తే అవి చేస్తున్నా. మీకు ఏదైనా డ్రీమ్ ఉందా ఈ ప్రాజెక్ట్ లో నేను చేయాలి అని చెప్పేసి, అంటే ఈ రోల్ నేను చేయాలి ఈ రోల్ నేను చేయాలి అంటే, ఇప్పుడు మీరు ఆడిషన్ ఇచ్చి మీరు మీ చాలా మంచి రోల్, అది బెంగళూరు వాళ్ళకి ఇచ్చిన జరిగిందా? అట్లా బెంగళూరు వాళ్ళకి ఇవ్వడం, మిమ్మల్ని ఆడిషన్ చేసి లాస్ట్ వరకు ఫైనల్ వరకు వెళ్ళి వద్దు ఈ అబ్బాయి అని చెప్పేసి బెంగళూరు వాళ్ళని తీసుకోవడం అలా జరిగిందా మీకు? లేదండి, అంటే లైక్ అలా నాకు తెలియలేదు బేసిక్ గా. మేబీ ఒక 2-3 రిజెక్ట్ చేశారు. ఫైనల్ వరకు వెళ్ళి అది మరి కారణాలు మనకు తెలీదు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం భయ్యా అని చెప్పేసి అంటారు. అంటే మోస్ట్లీ మనం వెళ్ళే ఆడిషన్స్ కి అది ఇది బాగా చేశారమ్మా, నేను కాల్ చేస్తా. ఎక్కడైనా అంటే జనరల్ రెగ్యులర్ డైలాగ్ అది. సో ఏంటంటే ఇప్పుడు మనం ఇంప్రెస్ చేసాం అనుకోండి వాళ్ళని, ఒకనొక టైంలో వాళ్ళకి అరే ఈ క్యారెక్టర్ కి అబ్బాయి ఆ రోజు ఆడిషన్ ఇచ్చి వెళ్ళాడు, బాగా ఇచ్చాడు కదా, అప్పుడు కాల్ చేస్తారనమాట. సో ఏంటంటే వాళ్ళకి టచ్ లో ఉండి ఫాలో అప్ చేసుకుంటూ, సార్ ఏమన్నా ఒకవేళ మనకి ఏమైనా స్టార్ట్ అవుతుందంటే ఒకసారి చెప్పండి అని చెప్పేసి ఎప్పుడన్నా టచ్ లో ఉండే, అంటే స్టార్టింగ్ లో అలా బాగా ఫాలో అప్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సార్ కొంచెం చూడండి, ఏమన్నా ఉంటే చెప్పండి, ఆడిషన్స్ ఉన్నా చెప్పండి సార్, వస్తాము అని చెప్పేసి. ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది ఆడిషన్స్ ఇస్తూ, పరిచయాలు కూడా అవుతాయి. పరిచయాలు అవుతాయి, మీరు పరిచయం అయినట్టు. ఆడిషన్ లోనే పరిచయం అయ్యాం. అంటే మనకి ఆ కెమెరా ఫియర్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది కదా, సో దాని వల్ల కూడా అట్లా ఆడిషన్స్ ఇస్తూ, అంటే రిజెక్ట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారనేది అంతగా, అంటే మేబీ ఒకటైతే స్టార్ట్ అవ్వలేదు, మనం ఫైనల్ వరకు వెళ్ళి స్టార్ట్ అవ్వలేదు. ఆ స్టోరీ వేరే స్టోరీ చేసిన, అవునవును, ఆ స్టోరీ రిజెక్ట్ చేస్తారు ఛానల్ వాళ్ళు స్టోరీ. సో వేరే చేసినట్టున్నారు అంతే. అంటే మోస్ట్లీ కాల్స్ వచ్చినవి అన్ని ఫైనల్ అయిపోయా. ఇప్పుడు ఆల్మోస్ట్ 6th సీరియల్ నడుస్తుంది. అవునవును, 6 ఆల్మోస్ట్. కొన్ని అయితే డేట్లు అడ్జస్ట్మెంట్, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సీరియల్స్ కి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు వేరే దానికి ఆ డేట్స్. సో ఎలా ఉంటాయి మీ డేట్స్ మంత్ కి? సీరియల్స్ ప్యాటర్న్ ఏంటంటే మంత్లీ 2 weeks షూట్ చేస్తారు ఒక సీరియల్. అది మేబీ 1 and 3 కావచ్చు, 2 and 4, లేదా 1-2 లేదా 3-4, 1-15, 16 to 30 అట్లా 2 weeks షూట్ చేస్తారు. ఇప్పుడు గుండమ్మ 2nd and 4th week చేస్తున్నాను. ఇంటింటి రామాయణం 1st and 3rd week చేస్తున్నాను. సో అలా క్లాష్ లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనకు ప్రాబ్లం ఉండదు. ఇలా ఏంటంటే అప్పుడప్పుడు అంటే చాలా కాల్స్, చాలా సీరియల్స్ మిస్ అయ్యాం. మంచి ప్రాజెక్ట్స్ అలా మిస్ అవుతూ ఉంటాయి కదా, మన చేతిలో ఉండదు కదా. సో ఏంటంటే ఛానల్ కి మనం కమిట్మెంట్ ఇచ్చినప్పుడు 2nd and 4th గుండమ్మ చేస్తున్నప్పుడు, 1 and 3 ఇంటింటి రామాయణం చేస్తున్నప్పుడు, అది ఇంకా వీళ్ళకే అన్నట్టు డేట్స్, వేరే ఇవ్వడానికి కుదరదు కదా. సో వీళ్ళకి ఇచ్చాం డేట్స్ అని, సారీ సార్ ఈ డేట్స్ లో కొంచెం అవైలబుల్ లేను, ఒకవేళ అవైలబుల్ ఉంటే 1 and 3 అవైలబుల్ ఉన్నాను సార్, ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అంట. అలా ఏమన్నా మన లక్ బాగుండి అలా మన దాకా వచ్చినవన్నీ ఇవి ఇప్పుడు నేను చేసిన ప్రాజెక్ట్స్. అన్ని మంచి ప్రాజెక్ట్స్. బిగ్ బాస్ చూస్తారా మీరు? బిగ్ బాస్ చూస్తా, కానీ అప్పుడప్పుడు చూస్తా. బిగ్ బాస్ లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నిఖిల్ అన్న ఉన్నారు. ఓకే, తెలుగు? మన నిఖిల్ మల్యాకల్, బెంగళూరు. మొత్తం అందరూ నాకు తెలిసి బిగ్ బాస్ మొత్తం బెంగళూరులోనే ఉన్నట్టుంది కదా, బెంగళూరు వాళ్ళే ఉన్నట్టున్నారు. మరైతే తెలుగు బిగ్ బాస్ కాకుండా కన్నడ బిగ్ బాస్ అని పెట్టుకుంటే బాగుండేదేమో కదా. కన్నడ బిగ్ బాస్ అంటే లైక్ వాళ్ళు ఆల్మోస్ట్ తెలుగులో వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు. మరి తెలుగు వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవ్వమంటారు చెప్పండి? అంటే అది ఆ ప్రాసెస్ నాకు ఐడియా లేదు, బిగ్ బాస్ కి ఆడిషన్ ఎలా తీసుకుంటారు ఏంటి అనేది. మేబీ వాళ్ళకి అప్రోచ్ అయ్యి చెప్పి వాళ్ళు ఓకే అనుకుని చేసుంటారు, మనకు తెలియదు. మన దాకా వస్తే మేబీ ఏమన్నా ఫార్వర్డ్ వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు, మన దగ్గర రాలేదు. నిఖిల్ అన్నారు కదా, ఇప్పుడు దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? బిగ్ బాస్ కి వెళ్లే ముందు, బిగ్ బాస్ కి వెళ్ళక ముందు మీతో ఉన్నారు కదా, ట్రావెల్ అయ్యారు కదా, అక్కడ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మీకు? లేదు, తను ఎలా ఉంటున్నారో నా బయట
తను అందరితోటి మంచిగా మాట్లాడతాడు అనమాట అన్నయ్య. ఓకే. మేము క్రికెట్ ద్వారానే కలిసాం. హ్మ్. క్రికెట్ ద్వారానే ఫ్రెండ్. ఆల్మోస్ట్ ఒక 1.5, 2 ఇయర్స్ నుంచి నాకు బాగా తెలుసు. ఓకే. తను వెళ్ళే 2 డేస్ ముందు కూడా మేము అదే షూటింగ్‌లో కలిసాము. ఓహో! ఇలా వెళ్తున్నాను రా సపోర్ట్ చేయాలంటే, అయ్యో! తప్పకుండా అన్నయ్య తప్పకుండా అని చెప్పేసాను. హుహు. సో యాహ్! తన డిఫరెన్స్ అంటే లైక్ బిహేవియరల్ డిఫరెన్స్ ఏమి లేదు. ఓకే. తను బయట ఎలా ఉంటాడో అక్కడ కూడా గేమ్ అలాగే ఆడుతున్నాడు. ఓకే. అండ్ లైక్ ఇప్పుడు టాప్‌లో ఉన్నాడు అనుకుంటున్నాను నేను. ఓకే. నిఖిల్ అన్న. సో నేచురల్ గానే ఉన్నట్టున్నాడు. యాహ్! ఏం చేంజ్ అయితే ఏం చేంజ్ రాలేదు. ఏమి లేదు. ఓకే. బిహేవియర్ అంతా గేమ్స్ కూడా బాగా ఆడుతున్నాడు. హుహు. లైక్ మనిషి ఇలా ఉంటాడు కాబట్టి ఫిజికల్ టాస్క్‌లో అదరగొడుతున్నాడు. ఓకే. సో యాహ్! తనొక్కడేనా మీకు తెలిసిన వాళ్ళు బిగ్ బాస్‌లో? ఇంకెవరైనా ఉన్నారా? ప్రేరణ గారు తెలుసు కానీ అంటే లైక్ సీరియల్‌లోనే పరిచయం. హుహు. నిఖిల్ అన్నతోటి కొంచెం 1.5, 2 ఇయర్స్ వరకు కొంచెం ట్రావెలింగ్ ఉంది కాబట్టి ఈ హుహు. క్రికెట్ మ్యాచెస్‌లో కలవడం గాని అట్లా. ఓకే. అప్పుడప్పుడు అన్నయ్య కాల్ చేస్తారు. అప్పుడప్పుడు నేను కాల్ చేస్తుంటా. హుహు. ఈ క్రికెట్ గురించి డిస్కషన్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఎక్కువ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఎప్పుడు చూస్తూ ఉంటా ఎక్కువ. మీరు. అంటే మనం ఆర్టిస్టులు కూడా అందరూ అందరూ గ్యాదర్ అవుతుంటారు. ఈ ఆఫ్టర్ షూట్ 9 తర్వాత కొంచెం హ్మ్. మైండ్ రిలాక్స్. ప్రశాంతంగా ఉండాలని పెడుతూ ఉంటారనమాట ఆ అన్న వాళ్ళు. ఓకే. సో ఇంకా అలాగా వాళ్ళతో ట్రావెలింగ్. ఇప్పుడు ఇన్ని సీరియల్స్ చేశారు కదా! బయట ఎప్పుడు మీ గురించి రూమర్ రాలేదా? అంటే ఇలా ఉంటున్నారు వాళ్ళిద్దరు క్లోజ్‌గా అని చెప్పేసి మాట్లాడుకోవడం కానీ సెట్‌లో అలాగా. అంటే మీకు తెలియకుండానే అంటే మీ ఫ్రెండ్స్. మేబీ వచ్చుండొచ్చేమో, నా దాకా అయితే ఏమి రాలా. ఓకే. ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు నేను హ్మ్. సెట్ కి వెళ్ళానా, హ్మ్. మేకప్ వేసుకున్నామా, షూటింగ్ చేసా, లేదు అంటే వచ్చిన రూమ్ లో కూర్చుంటా. హుహు. అంటే కొంతమంది స్టార్టింగ్ లో అంటే నాకు ఫస్ట్ భయం జనాల్లోకి వెళ్ళి, అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది చిన్న చిన్న వాటికి అలుగుతారు, అంటే లైక్ ఫీల్ అవుతారు, మనసుకు అవును. తీసుకుంటారు. అందరూ అలా ఉండరు. చాలా మంది నాకు తగిలిన వాళ్ళందరూ హ్మ్. లక్కీగా చాలా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళే. ఓకే. కానీ ఏంటంటే నాకు అదో భయం. హ్మ్. ఫ్లోలో మాట్లాడుతూ క్లోజ్ గా ఏమన్నా ఒక్క మాట కొంచెం అటు ఇటు ఏమన్నా మనకు తెలియకుండా అంటుంటాం. అవునవును. అంటూ ఒక్కొక్కసారి ఉంటాం. వాళ్ళు ఏమన్నా పాపం మనసుకు తీసుకున్న తర్వాత మనతోటే ట్రావెల్ చేయాలి. అవునవును. మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో, ఎందుకులే మన హ్మ్. పని మనం చేసుకుని హుహు. కూర్చుని వాళ్ళు షార్ట్‌కి పిలిచినప్పుడు వచ్చి హ్మ్. చేసుకొని వెళ్ళిపోతే హాయ్ అని చెప్పేసి ఇంకా నా రూమ్‌లో కూర్చుంటా. హుహు. స్టార్టింగ్‌లో అలాగే కొంచెం భయంతో కూర్చున్నా. వీళ్ళేంటంటే కొంతమంది యాటిట్యూడ్ ఆ అబ్బాయికన్నారు. ఓయమ్మ! ఏం అదెక్కడ యాటిట్యూడో చేసినా నాయనా. కూడా ఒక నేమ్ ఉంటుంది. అదే ఏదన్నా ఉంటది. అదెక్కడ యాటిట్యూడో నాయనా ఆ! అని చెప్పి, అంటే కొంచెం తక్కువ కలిసేవాడిని. అంటే లైక్ ఓకే. నేను చేసిన 'మనసు మమత' అనే సీరియల్‌లో అందరూ సీనియర్ ఆర్టిస్ట్స్ అన్నమాట. ఓకే. అప్పటికే వాళ్ళు అవునవును. నేను ఆల్మోస్ట్ అదే అడుగుదాం అనుకున్నా. అంత హ్మ్. సీనియర్స్‌తో ఎలా అడ్జస్ట్ అయ్యావు? ఎందుకంటే సీనియర్స్‌తో చేస్తున్నప్పుడు వాళ్ళ ఆ! కొంచెం ఉంటుంది కదా! ముందు అవును. నుంచి అవునవును. చేస్తుంటారు. అవును. వాళ్ళు మెయింటైన్ చేస్తారని అనుకుంటా కదూ? అంటే నేను అలా అనుకున్నా. ఆ! నేను అలా అనుకుని భయపడి అరే! ఓకే. వీళ్ళతోటి ఏమన్నా ఆ! మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో అని నేను సైలెంట్ అయిపోయా. కానీ ఏంటంటే మోనిషా గారు గాని, హ్మ్. అసలు మా తను కూడా అమ్మ చాలా క్యారెక్టర్ గాని, సీనియర్. మా అమ్మ క్యారెక్టర్ గారు హ్మ్. గాని, ఇప్పుడు చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్స్ ఉన్నారు అందులో. హ్మ్. ఏ రోజు కొత్తోళ్ళలాగా నన్ను ట్రీట్ చేయలా. ఓకే. మెయిన్ మోనిషా గారు. ఎందుకంటే మా ఇద్దరికే సీన్స్, లవ్ సీన్స్ గాని, హ్మ్. మ్యారేజ్ సీన్స్ గాని హుహు. అన్నీ పడినాయి. సో ఏంటంటే ఆవిడ ఫస్ట్ డే నుంచి హ్మ్. ఆవిడ అప్పటికే ఆల్మోస్ట్ నాకు తెలిసి 8 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఓహ్! 8 ఇయర్స్ 6 నుంచి. ఆర్ ఐ మీన్ లైక్ 6 హ్మ్. టు 8 ఇయర్స్ దాకా చేస్తున్నారు. హుహు. ఆహ్, సారీ. హ్మ్. ఆ తర్వాత లైక్ నన్ను కొత్తోడిలాగా తీసుకోకుండా, అంటే లైక్ ఏమైనా చిన్న మిస్టేక్ చేసినా, అంటే లైక్ నాకు కొంచెం ప్రాంప్టింగ్ చెప్తారు మనకి. అవును. సో ప్రాంప్టింగ్ అది మనం చెప్తారు. కరెక్ట్‌గా రిసీవ్ చేసుకొని ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ మారకుండా ఆ సీన్ కంటెంట్, ఆ మూడ్ బట్టి మనం ఇక్కడ డెలివర్ చేయాలి. అవును. అది కొంచెం స్టార్టింగ్‌లో నాకు కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఆ ప్యాటర్న్ మనం అలవాట్లేదు. అవునవును. అది కొంచెం టెన్షన్. ఆ టెన్షన్‌లో కట్ లైక్ టేక్స్ ఎక్కువయ్యాయన్నమాట. మా డైరెక్టర్ గారు గాని, కెమెరామన్ గాని హ్మ్. పాపం కోప్పడకుండా, "అలా కాదు అజిత్, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి." మోనిషా గారు కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే. "అలా కాదండి, ఇలా చేసేయండి సింపుల్‌గా, సింపుల్‌గా." ఆ! ఒక ఎందుకంటే 3, సీనియర్ 4 మంత్స్‌లో కాబట్టి. సెట్ అయిపోయాయి ఇంకా ఆల్మోస్ట్. ఓహ్! 3, అంటే 4 లైక్ మంత్స్‌లో. ఆహ్, కొంచెం స్లోయే బట్ హ్మ్. టోటల్‌గా సెట్ అయిపోయానన్నమాట. ఈ ప్రాంప్టింగ్‌కి అంతా అలవాటు పడిపోయి హ్మ్. లుక్‌లు ఎట్టించుకోవాలి అని. ఫస్ట్ హ్మ్. సార్ లుక్ ఎట్టు సార్ క్లోజ్‌లో అని అవునవును. ఆ! చెప్పి క్లోజ్‌లో కష్టపడతాను. ఎవరు ఉండరు మనుషుల ముందర. అదే ఎవరుండరు. సార్ లుక్ ఎట్టు సార్, లుక్ ఎట్టు సార్ అని ఫీల్ అవుతా ఉండే. ఈ హ్యాండ్‌ని చూడండి భయపడి అంటారు కదా! ఇటు చూడండి, ఇటు చూడండి అని. ఆ తర్వాత ఇంకా పొజిషన్స్ బట్టి మనకు అలవాటయిపోయింది. ఒక 2, 3 మంత్స్‌లో సెట్ అయిపోయాం. హ్మ్. ఇంకొక ఫ్యామిలీ లాగా ఇంకా అట్లా వెళ్ళిపోయామన్నమాట. ఇప్పటికి హ్మ్. అమ్మ అని పిలుస్తా, మామయ్య గారు ఓకే. అని ఓకే. పిలుస్తా. అందరితోనూ అట్లా టచ్‌లో ఉన్నారా మీరు? అందరితోటి టచ్‌లో ఉన్నా. ఓకే. అలా. ఇప్పుడు మీకు సీరియల్స్ అంటే ఇష్టమా? ఎక్కువ మూవీస్ అంటే ఇష్టమా? అంటే ఏది చేయాలనుకుంటున్నారు మీరు రెండిట్లో? అంటే నాకు తిండి పెట్టేది, నాకు లైఫ్ ఇచ్చింది సీరియల్. హ్మ్. గుర్తింపు ఆహ్, కూడా మీకు మంచిగా సీరియల్ గుర్తింపు నుంచి అవును. వచ్చింది. అసలు ఆడియన్స్ దాకా తీసుకెళ్ళింది నాకు హ్మ్. ఈ సీరియల్ ఇండస్ట్రీ. అంటే లైక్ అది ఇది అని ఏం లేదు. హ్మ్. సో ఇప్పుడు మూవీస్ వస్తే అది చేస్తాను. హ్మ్. అంటే మన డేట్స్ కుదిరితే. అవును. మనకి ఆ క్యారెక్టర్ బాగుంది, అది నచ్చితే అది.
లేదు ఇది క్యారెక్టర్ బాగుంది, ఇది బాగుంది, మనకి యూజ్ అవుతుంది, మ్మ్. మనం ఏమన్నా ఎలివేట్ అవుతాం, మనం పర్ఫార్మెన్స్ ఏమన్నా ఇచ్చుకునే మ్మ్. స్కోప్ ఉంది ఈ క్యారెక్టర్ లో అని చెప్పేసి మనం నమ్మితే అది నేను చేస్తా. ఓకే. అంతే. ఇప్పుడు మూవీసే అనేమి లేదు, మ్మ్. అలాగే సీరియల్సే అనేమి లేదు. ఏది వచ్చినా కూడా ఏది కుదిరితే అది మ్మ్. జనాలు యాక్సెప్ట్ చేసేంత వరకు ఏది ఏది వస్తే అది చేస్తా. ఇంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఇంకా చేయరా చెప్పు. చేస్తున్నారు. మ్మ్. అండ్ నిజంగా ఆడియన్స్ కి నిజంగా నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతా. మ్మ్. ఒక 5 years ఆల్మోస్ట్ సీరియల్ 5 ఇండస్ట్రీలో, years. 4.5 దాటింది. మ్మ్. ఇంకా కంటిన్యూస్ గా అంటే లైక్ ఒక 1 month మధ్యలో ఏది గ్యాప్ లేదు కదా మీకు, అసలు అసలు ఒక లేదు. ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు వెయిట్ అదేం లేదు. చేస్తలేదు. ఒక 1 month అంటే లైక్ ఒక 1 week షెడ్యూల్ కూడా మనం ఖాళీ లేకుండా కంటిన్యూస్ గా జరుగుతుంది అంటే అది ప్రేక్షకులు నిజంగా నన్ను యాక్సెప్ట్ చేయడం వల్ల. గ్రేట్. ఎందుకంటే కొంతమందికి చేస్తూ ఉంటారు, మధ్యలో ఎంటీ అయిపోతారు, రావు. అవును ఎన్ని ఆడిషన్స్ ఇచ్చినా కూడా మధ్యలో రావు. అవును అవును. చాలా అంటే స్ట్రగుల్ అది ఉంటుంది. టైం ఈ మన ఇండస్ట్రీలో ఏంటంటే లక్ కొంచెం లక్ కలిసి రావాలి. అవును అంతే. అది ఇంకా కొండంత favorable గా కష్టం ఉంది కన్నా అంటే గోరంత మాత్రం అదృష్టం ఉండాలి ఈ ఫీల్డ్ లో, అవును, అది ఉండాలి. కంపల్సరీ. ఎంత ఇప్పుడు ఏంటి మనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా టాలెంట్ ఉన్నా కూడా కొంచెం ఉండాలి. కొంచెం లక్ ఉంటే ఇంకా వాడు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇప్పుడు చాలా సీన్స్ చేశారు కదా మీరు, ఆ. ఏదైనా ఇబ్బందిగా అనిపించిందా మీకు సీన్, అంటే ఇలా చేయలేకపోయాను అని చెప్పేసి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? చాలా అంటే- చేశారు కదా, అంటే ఎమోషన్స్ అయినా. అంటే నాకు ప్రతి సీరియల్లో ఒకే ఒక్క సీన్ ఇబ్బంది పెడుతుంది. ఆ. ఈ తాగేసిన తర్వాత తోలడాలు ఉంటాయి కదా అటు ఇటు, అదొక్కటి చాలా ఇబ్బంది. అంటే ఇబ్బంది అని కాదు, ఏడ్చే సీన్లు అయినా కూడా మనం Okay. కొంచెం ట్రై చేసి చేసి నాకు కొంచెం కష్టం చేయొచ్చు. అంటే లైక్ ఓకే మనం ట్రై చేయొచ్చు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో చేయొచ్చు. ఈ తాగి ఆ బాడీ లాంగ్వేజ్ మనకు అలవాటు లేదు కదా, సో అది ఎలా చేయాలనేది ప్రతి సీన్ లోని కన్ఫ్యూజే. అన్న ఇప్పుడు ఇది అంటే కొంచెం ఓవర్ చేస్తామేమో, ఎందుకురా ఓవర్ చేస్తున్నాం అంటారు, అవునంటారు. లేదా తక్కువ చేస్తున్నామో, ఎందుకు అవి తక్కువ చేస్తే కొంచెం ఎక్కువ చేయాలి, అదొక్కటి కొంచెం భయం. Okay. ఆ తాగు ఐ మీన్ లైక్ లైక్ కొన్ని సీన్స్ లో చేయాల్సి వస్తుంది, అన్ని చేయాలి, అవునవును, అన్ని చేయాలి యాక్టర్ అన్నాక. ఫైట్స్ కూడా నాకు అంత టఫ్ అనిపించదు. ఫైట్ సీన్స్ కూడా జరిగాయా సీరియల్స్ లో? ప్రతి సీరియల్ లో ఫైట్ సీన్స్ ఓ. జరుగుతాయి, లైక్ కొట్టడాలు, గాల్లో దెబ్బలు ఏమైనా తగిలాయా? దెబ్బలు తగిలాయా? ఫస్ట్ మనసు మమతలో ఆ. తగిలినాయి. తర్వాత ఇంకా అలవాటు పడిపోయినా. అలవాటు పడి. అంటే లైక్ మనం ఆ టైమింగ్ ఉంటది కదా, కిక్ లో గానీ ఆ అవును. పంచ్ లో గానీ, అది కొంచెం తేడా వస్తే మాత్రం మరి కట్ అవడాలు, తగలడాలు అవునా. అవి. చాలా కేర్ గా చూసుకోవాలి అవును, అదంతా. అవునవును. సో అది ఒకటి తాగుతున్న క్యారెక్టర్ చేయడానికి ఒక్కటి ఇబ్బంది మీకు. ఇబ్బంది అంటే భయం. అంటే భయం. లైక్ ఓవర్ గా చేసేస్తానా లేదా అసలు చేయకుండా ఉంటానా అని నాకు నేనే జడ్జ్ చేసుకోలేను అనమాట. ఓకే. సో మా డైరెక్టర్ గారు ఉండి ఇలా చెయ్యి, ఒకసారి చేసి చూపిస్తారు సార్, ఇది ఓకేనండి, ఇంకొంచెం చేయొచ్చు అవి ఇది ఓకే, ఇలాగే చేసాను, Okay. అలా చేసేస్తాను. అంటే నిజంగా చేయడానికి అని చెప్పేసి మీరు ఏమైనా డ్రింక్ అలా ఏమైనా ఇస్తారా? అలాంటివి ఏం లేవా? అది కలర్ ఉంటది కానీ అది ఎపిఫిజ్ యాక్చువల్ గా అందరికి తెలిసిందే అది. అందరికి తెలిసింది. సో ఏంటంటే అంతే, Okay. అట్లా మ్మ్. ఫ్లోలో వెళ్ళిపోవడమే. Okay. కొంచెం డైరెక్టర్ గారి ఇన్పుట్స్, ఆయనకి ఏం కావాలనుకుంటున్నారు అనేది మ్మ్. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఎలా చేద్దాం సార్, ఒకసారి కొంచెం నాకు చెప్తే దాన్ని బట్టి నేను ఒకసారి రిహార్సల్ చేసుకుంటానంటే, మ్మ్. ఇలా చెయ్యి బాబీ అని చెప్పేసి అని చెప్పడం అట్లా. ఓకే. మీ సెట్ లో ఏదైనా మంచి ఫన్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? ఫన్ Fun. ఇన్సిడెంట్ అంటే ఒకరినొకరిని బాగా మ్మ్. ట్రోల్ చేసుకుంటాం అనమాట. ఓకే. నేను అందులోకి పర్టికులర్ గా ఏంటంటే, మ్మ్. ఇప్పుడు ఏదైనా మనం మాట్లాడతాం, ఒక ట్రోల్ అవుతుంటది మనకి, ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తుంటా, నేను అది పట్టుకుంటా అనమాట. Okay. సెట్ లో ఎవరు చేసినా మ్మ్. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాను, నేను మెల్లమెల్లగా మాట్లాడుతుంటా. ఎవరన్నా రోల్ చేశారంటే మాత్రం అయిపోయినట్టే, ఇంకా ఆడేసుకుంటాం రోజంతా. మ్మ్. అదే ఇంకా బాగా ఏడిపించడం కానీ ఫన్ మ్మ్. మూమెంట్స్. ఇప్పుడు ఒకళ్ళు క్లోజ్ లో ఒక క్లోజ్ పెడతారు కదా, అవునవును. క్లోజ్ పెట్టినప్పుడు మేము కెమెరా వెనకాలకి వెళ్ళి సైగలు చేస్తూ వాళ్ళని ఏడిపించడం, వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడం. మ్మ్. అభి సార్, అభి ఉంటే నేను చేయను సార్ అంటారు. అట్లా కొంచెం నేను మున్నా అన్నయ్య, మ్మ్. గుండమ్మ కర్రలో మా అవును. అన్నయ్య, సో అట్లా బాగా అల్లరల్లరి చేస్తుంటాం సెట్ లో. ఓకే. అంతే. ఇంకా సెట్ లో కూడా మేము క్రికెట్ ఆడతాం. ఓహో. మా డైరెక్టర్ గారు, మా ఓకే, మేనేజర్ ఓకే. అంత టైం ఉంటుందా? అంటే చిన్నవి ఇప్పుడు స్నాక్స్ బ్రేక్స్ అని ఉంటాయి మ్మ్. మనకి. లంచ్ బ్రేక్ ఏంటి ఎంతసేపు 1 hour ఉంటుంది, అలా మ్మ్. 15 minutes లో అయిపోద్ది. మ్మ్. తినగానే అవి బ్యాట్ బాల్ తెచ్చావా, ఎప్పుడు క్యారీ చేస్తా కార్ లో కిట్. ఎప్పుడు? అవును, ఇప్పుడు కూడా చూసా. క్రికెట్ ఎప్పుడు కిట్ క్యారీ చేస్తుంటాయి కాబట్టి లంచ్ టైం ఏదైనా ఒక 1/2 hour దొరికింది అనుకుంటే మాత్రం డైరెక్టర్ గారు కానీ, మన మేనేజర్ గానీ, మ్మ్. మా మున్నా అన్నయ్య గానీ
తీసేయి మన ఆయుధాలు బయటకు ఆడదాం అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ మన సెట్ వాళ్ళు అందరూ ఆడేస్తారు అనమాట. అందరితోటి బాగుంటాం. సో అందరు క్లోజ్ గా, అంటే ఆల్మోస్ట్ 2.5 years జర్నీ కాబట్టి అవునవును. సో అంతా సీరియల్ అంటేనే ఒక కుటుంబం లాగా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం మనం, మార్నింగ్ నుంచి నైట్ వరకు కలిసే ఉంటాం. అందులోకి కుటుంబం అనేది ఏంటంటే ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు సపోజ్ మమ్మీ క్యారెక్టర్ ఉంటుంది, సీరియల్ ఆన్ స్క్రీన్ వచ్చేసాక అమ్మ అనే పిలుస్తాం. అవునవును. సో అది ఏంటంటే ఒక 2-3 days అయిపోయిన తర్వాత ఆ పిలుపు అలవాటు అయిపోతుంది మనకి. అవునవును. సో ఆబ్వియస్లీ మనకి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం కూడా. అలాంటిది ఇంకా 2.5 years అంటే నాకు మనసు మమతలో కూడా నేను చెప్పినట్టు అలాగే కనెక్ట్ అయ్యాము. ఇప్పుడు ఇందులో కూడా డాడీని ఫోన్ చేసిన, డాడీ చెప్పండి ఏం చేస్తున్నారు, అన్నయ్య చెప్పండి, తాత చెప్పండి అని, అట్లా అత్త, అలా ఇంకంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం. ఒక ఫ్యామిలీ అలా క్రియేట్ అవుతుంది అనమాట. అంత హ్యాపీగా అలా సాగుతుంది. ఓకే. ఇప్పుడు ఇంటిమేట్ సీన్స్ చేస్తూ ఉంటారు సీరియల్స్ లో, అప్పుడేం ఇబ్బంది అనిపించదా మీకు? అంటే మీ పేరెంట్స్ ఎందుకు ఇది ఏమన్నారా అలాగా? అంటే సీరియల్స్ లో అంత ఇంటిమేట్ చేసే సీన్స్ రాలేదు. ఓకే. ఈ మధ్య కొన్ని సీరియల్స్ లో ఉంటున్నాయి. అంటే లైక్ అది కూడా ఏంటంటే లిమిట్ లోనే చేస్తున్నారు. మనకు మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ ముద్దు పెట్టమంటారు, ఇక్కడ అంటే లైక్ లవ్ చూపించడం. ఓకే. అది అంతేమీ ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తాము. ఇప్పుడు ఒక 1.5 year నుంచి నేను తెలిసిన అబ్బాయి అంటే కొంచెం ఇబ్బంది ఉండదు కదా. ఏంటంటే మనం అంతవరకే సీన్ వరకే అది, కాబట్టి అది మన మైండ్ లో ఉంటుంది కాబట్టి అంతవరకే చేసి కట్ అన్న తర్వాత ఎవరి వరకు వాళ్ళది. సెట్ లో కూడా చాలా మంది ఉంటారు, బట్ వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు సెట్ వాళ్ళు కానీ ఎవరన్నా చూస్తూనే ఉంటారు. ఇది ఓన్లీ స్క్రీన్ వరకే, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే చేయడం అంతే, అంతవరకు. మీరు ఇప్పుడు అప్కమింగ్ గా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, యాక్టర్స్ అవుదామని చెప్పేసి? అంత పెద్దవాడిని కాదు, కానీ ఏంటంటే కీప్ ట్రైయింగ్. ఇప్పుడు మీరు అడిగినట్టు ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా లో అనిపించిందా అంటే, జనరల్ గా అందరికి లో అనిపిస్తుంది. ఒక 10 auditions వరుసగా రిజెక్ట్ అయితే అంటే రిజెక్టెడ్ అని చెప్పరు కూడా, వాళ్ళు చెప్పరు, మళ్ళీ కాల్ చేస్తామమ్మా, రిక్వైర్మెంట్ చాలా బాగా చేసావు, బాగా చేసావు, కాల్ చేస్తాను అంటారు. సో అదేంటంటే ఆ కాల్ కోసం మనం ఎదురు చూస్తాం అని చెప్పినప్పుడు. ఇంతకీ కాల్ రాకపోయేసరికి కొంచెం లో అవుతాం. ఏంటంటే ఆ ఫేస్ ఉంటుంది, ఉండదని చెప్పను, కానీ ఏంటంటే కీప్ ట్రైయింగ్, ఆడిషన్స్ ఇస్తూ ఉండండి. ఎందుకంటే మనం బెటర్ అవుతాం. ఇంకా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, ఆడిషన్స్ ఇవ్వడం కానీ, కెమెరా ఫియర్ నేను చెప్పినట్టు కెమెరా ఫియర్ తగ్గుతుంది కదా. అలాగా సో ఒకేసారి మీరు కెమెరా ముందుకెళ్ళి యాక్ట్ చేసేయమంటే కొంచెం ఆ కెమెరా ఫియర్ అనేది ఉంటుంది. ఆడిషన్స్ ఇస్తూ వెళ్తే పర్ఫెక్ట్ అయిపోతాం. డైరెక్ట్ ఇంకా ఇప్పుడు షూటింగ్ అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 మంది చూస్తుంటారు సీరియల్. అదే మూవీ అయితే ఒక 100 members ఉంటారు కెమెరా బ్యాక్ సైడ్. ఆ ఫియర్ అనేది లేకుండా ఈజీ అయిపోతుంది మనకి. అంటే సో అట్లా ఆడిషన్స్ రిజెక్ట్ అవుతున్నా కూడా మీకు ఫస్ట్ టైం పెట్టుకోండి. ఇంత టైంలో మనం ఒక ఛాన్స్ కొట్టాలి. సో ఆ ఛాన్స్ కొట్టాలంటే ఏం చేయాలి అనేది గ్రౌండ్ వర్క్ చేసుకుని, ఏ ఆఫీస్కి వెళ్ళాలి అంటే టైం ఫస్ట్ ఒక టైం పెట్టుకోండి. ఈ టైంకి ఈ ఆఫీస్కి వెళ్ళాలి, ఓకే వీళ్ళు కాల్ చేయమన్నారు ఈ టైంకి. సో టైం మనం టైమింగ్ లో డిసిప్లిన్ ఉంటే నాకు తెలిసి మోస్ట్లీ అదే మెయిన్. మన యాక్టింగ్ కన్నా కూడా డిసిప్లిన్ చూస్తారు. ఒక ప్రాజెక్ట్ లోకి తీసుకునే ముందు కూడా మనం ముందు చేసిన ప్రాజెక్ట్ వాళ్ళ మేనేజర్ కాల్ చేసి ఎలా ఉంటుంది బిహేవియర్ తనది, ఓకేనా పెట్టుకోవచ్చు, యాక్టింగ్ అడగరు, బిహేవియర్ ఓకేనా ఉంటుంది, తీసుకోవచ్చా అబ్బాయిని అని చెప్పేసి తీసుకుంటుంటారు. దాన్ని బట్టే మన నెక్స్ట్ ప్రాజెక్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు మీరు? కౌంట్ ఏమన్నా ఉందా? కౌంట్ లేదు, దగ్గర ఒక 40 ఇచ్చుంటానేమో అనుకుంటున్నా. మొత్తం అన్నిటికీ సీరియల్స్, మూవీస్ కి ఆడిషన్స్ తక్కువే. వాళ్ళు డైరెక్ట్ అంటే లైక్ పిక్చర్స్ చూసి ఈ అబ్బాయి సెట్ అవుతాడా లేదా క్యారెక్టర్ అనేది చూసేవాళ్ళు. సీరియల్స్ కి వెబ్ సిరీస్ కి అట్లా. అంటే వాళ్ళే కాంటాక్ట్ అవుతూ ఉంటారా? వాళ్ళే కాంటాక్ట్ అంటే లైక్ కొంచెం మనం ఏంటంటే త్రూ కాంటాక్ట్స్ మనం ఎవరన్నా ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎవరన్నా ఆ అబ్బాయి ఉన్నాడు అభి ఒకసారి కొంచెం టచ్ లోకి వెళ్ళండి అంటే నేను ఫోన్ చేస్తా. తనకి ఎప్పుడో ఒక గుర్తొచ్చినప్పుడు సార్ ఇలా ఉంది అప్పుడు వచ్చారు కదా మీరు ఆడిషన్, అట్లా కాంటాక్ట్స్ అట్లా పెంచుకుంటూ వెళ్తుంటే ఎవరో ఒకళ్ళు కాల్ చేయడం కానీ, మనం కాల్ చేసినప్పుడు ఇది ఆడిషన్ ఉంది అని చెప్పడం కానీ. మనకి గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్ కానీ ఇట్లాంటి ఆడిషన్ గ్రూప్స్ అని. సో ఏదన్నా ఆడిషన్ కాల్ ఉన్నా ఫోటో మనకు ఆ ఫోటో వస్తుంది కదా, సో ఆ ఫోటో అందులో పెడతారు. సో దాని కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అవి ఉంటాయి కదా. సో దానికి కాల్ చేయడం ఉంది అంటే ఆ రోజు వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం. అంటే సీరియల్ మనసు మమతలో ఎస్టాబ్లిష్ అవ్వక ముందు వరకు ఆడిషన్స్ అడిగేవాళ్ళు. వన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంక ఓన్లీ
సార్ మీకు కొన్ని ఫోటోలు పెట్టండి సార్, జస్ట్ ఛానల్ పంపించడానికి. మ్మ్. వీడియోస్ కూడా ఏం అవసరం లేదు, ఆల్రెడీ మిమ్మల్ని చూసే కాల్ చేస్తున్నాం కాబట్టి నో ఇష్యూస్. మ్మ్. మీ ఏజ్ ఇవి చెప్పండి సార్, మీ అవైలబుల్ డేట్స్ చెప్పండి అంటారు అంతే. మ్మ్. అన్ని ఇక్కడ ఛానల్స్ వరకే. లో వర్క్ చేశారా మీరు? జెమిని, ఈటీవీ, ఇప్పటికైతే 4 ఛానల్స్ కవర్ చేసేసారు. అన్ని కవర్ చేశారు. ఈటీవీ, మ్మ్. జెమిని, జీ, జీ, ఇప్పుడు మా. మా ఓ సూపర్. ఇంకొకటి అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏ ఛానల్ కి? జీకే. జీకే. జీ. ఓ సూపర్. సో జీలో నాకు ఇది సెకండ్ ప్రాజెక్ట్ అవుతుంది, స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ లో స్టార్ట్ అవుతుంది. అది గుండమ్మ కథ మేబీ ఒక 3-4 డేస్ లో క్యారెక్టర్ అన్ని లైక్ మా పిల్లలు పెద్దోళ్ళు అవుతారు అనమాట, మా ఓహో. జనరేషన్ చేంజ్ అవుతుంది. ఓకే ఓకే. అలాగా. సో దాని తర్వాత ఇంకో సీరియల్ కమిట్ అయ్యాను. సో అభి, మీ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ ఉంటారు మొత్తం? అంటే మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ జగ్గంపేట, ఆంధ్ర. 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 ఓకే. సో అమ్మ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు, మమ్మీ డాడీ మ్మ్. జాబ్ పరంగా ఇక్కడికి రావడం. వాళ్ళు అక్కడే చదువుకున్నారు, వాళ్ళు బాన్ అండ్ బాటప్ అక్కడ. ఓకే సో జగ్గంపేట తిమ్మాపురం అనే ఊర్లో అన్నమాట. ఓకే. ఎంత డిస్టెన్స్ ఇక్కడ నుంచి? మనకి 450 కిలోమీటర్స్ వస్తుంది, ఓకే. ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. ఈస్ట్ ఓకే. గోదావరి. సో వాళ్ళ స్కూలింగ్ అంతా అక్కడ. జాబ్ పరంగా ఇక్కడికి వచ్చి మమ్మీ డాడీ సెటిల్ అయ్యి ఇద్దరు జాబ్ ఇక్కడే. ఆ తర్వాత నా స్కూలింగ్ అంతా చిన్నప్పటి నుంచి అంతా హైదరాబాద్. అంతా హైదరాబాద్. అంతా మొత్తం హైదరాబాదే. మొత్తం అంతా హైదరాబాద్ చుట్టేసి ఉంటారు ఈ పాటికి, అన్ని ప్లేసెస్. షూటింగ్ స్టార్ట్ అయ్యాక తిరిగా. ఓకే. అసలు అంతకు ముందు అజీజ్ నగర్ తెలియదు. అవునవును. ఎప్పుడో అంటే ఒక చిలుకూరు టెంపుల్ కి రావాలంటే ఒక 2 days ముందు ప్లాన్ ప్లాన్ చేసుకుని చేసుకొని ఫ్యామిలీ అంతా ప్లాన్ చేసుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు రోజు చిలుకూరు వచ్చి వెళ్తున్నా. రెగ్యులర్. ఆ ఓషన్ పార్క్ కానీ మనం నార్సింగి షూటింగ్ కి వెళ్తాం. అవును. ఓషన్ పార్క్ రావాలంటే చిన్నప్పుడు ప్లాన్ చేసుకునే వాళ్ళం కదా. 1 week 10 days ముందు ఆ ఫ్యామిలీస్ అంతా అంత దూరం వెళ్ళాలి, మనం ఇంత మళ్ళీ దానికి స్నాక్స్ మళ్ళీ మధ్యలో ఎంత దూరం ట్రావెల్ చేయడానికి. సో అంత ప్లానింగ్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు రోజు ఆ నార్సింగి దాకా వెళ్ళి షూటింగ్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. డైలీ అదే అలవాటు అయిపోయింది. షూట్ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి మనకు హైదరాబాద్ లో? సీరియల్స్ వాళ్ళు ఎక్కడ చేస్తుంటారు లొకేషన్స్? అంటే అది కూడా డిపెండ్స్. ఇప్పుడు Mostly. RFC లో మనకి సెట్ ఉన్నాయి, మనకి రిక్వైర్మెంట్ ఉన్నదంటే RFC లో చేస్తారు, లేదంటే అజీజ్ నగర్ లో సెట్ వేసి ఉన్నాయి కదా. ఆర్ఎఫ్సి లో ఎక్కువ ఈటీవీ ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి కదా, లేకపోతే అది వేరే ఛానల్ కూడా వేరే జరుగుతుంటాయా? ఛానల్ కూడా జరుగుతాయి. అది ఇన్ హౌస్ కాబట్టి RFC లో. సో మోస్ట్లీ అక్కడ జరిగాయి. ఏంది లాక్డౌన్ లో కొంచెం బయట ప్రాబ్లం అవ్వడం, అంటే లైక్ జనాలకి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి లాక్డౌన్ వాళ్ళు లో కూడా ఇక్కడ ఒక సీరియల్ చేస్తుంటే ఇక్కడ ఒక సీరియల్, అవును. అక్కడ ఒక సీరియల్, అవును. మొత్తం అందరూ అక్కడే అందరూ ఉన్నారు. RFC లోనే ఉన్నారు. అందరూ అక్కడే అంటే ఉన్నారు. బయట జనాలకు కూడా ఇబ్బంది కలగకూడదు అవును. అని చెప్పేసి. ఇప్పుడు షూటింగ్ జరుగుతుందంటే మ్మ్. కొంచెం హడావిడి ఉంటది, అవునవును. జనాలకు కూడా అరే ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ ఉంటది. సో ఏంటంటే వాళ్ళందరికీ కొంచెం డిస్టర్బెన్స్ కలగకుండా, ఎవరు అంత గ్యాదర్ అవ్వకుండా లిమిటెడ్ పీపుల్ తో చేశారు. ఓకే. అదేంటే RFC లో స్ట్రిక్ట్ రూల్స్ అన్నమాట. ఇంతమందే ఉండాలి, లైట్ మెన్ ఇంతమందే ఉండాలి అని అవును. చెప్పేసి. So ఆ అక్కడ rules నేమ్ అన్ని చెప్తే పాటించి, తప్ప లోపలికి అలో చేయరు. ఎలా చేయరు, మన మ్మ్. కార్ నెంబర్ అన్ని నోట్ చేసుకుంటారు. సో మ్మ్. అది బేసిక్ గా ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, Okay. మమ్మీ డాడీ నేను. ఓకే. అంతే. ఫొటోస్ కూడా చూసాను, చిన్నప్పుడు ఫోటోస్ అన్ని షేర్ చేశారు కదా ఇన్స్టాగ్రామ్ లో. అవునవును. అంటే మీ మమ్మీ కూడా వర్కింగ్? అమ్మ ఇప్పుడు లేదు, మ్మ్. అమ్మ హోమ్ మేకరే, ఓకే. డాడీ వర్కింగ్. డాడీ వర్కింగ్. డాడీ వర్కింగ్. Okay. స్టార్టింగ్ మొన్న ఒక 10 years బ్యాక్ వరకు మమ్మీ డాడీ కలిసి ఒకటే కంపెనీలో చేసేవాళ్ళు. ఓహో. ఆ ఓకే. తర్వాత ఇంకా మమ్మీ కొంచెం మ్మ్. నన్ను చూసుకోవాలి అని చెప్పి ఇంకా ఓకే, కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి మ్మ్. కొంచెం ఈ ట్రయల్స్ లో ఉన్నప్పుడు సరే ఓకే వీడికి టైం కి తిండి పెట్టాలని చెప్పేసి ఇంకా Okay. అంతకు ముందు నేను కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని, వాళ్ళు వర్క్ వెళ్ళారు. సో అలా సెట్ అయ్యేది. నేను మ్మ్. కాలేజ్ నుంచి వచ్చేసప్పటికి ఒక 1 hour లో వాళ్ళు వచ్చేసేవాళ్ళు అనమాట. ఓకే. సో రాగానే కూర్చొని మాట్లాడడం అంతా బాగుండేది. మ్మ్. ఏంటంటే అన్ఈవెన్ టైమింగ్స్ కదా మనకి, ఆడిషన్స్ Oh, వెళ్ళడం sorry. కానీ షూటింగ్స్ కానీ, ఒకసారి నైట్ షూట్ కూడా జరుగుతూ ఉంటాయి. నైట్ షూట్స్ ఉంటాయి, లేదా ఒకవేళ ఆడిషన్ కి వాళ్ళు అంత దూరం రమ్మంటారు, మీ- సడన్ గా వెళ్ళాలి. ఆ, ఆ, మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరు అడగరా? మార్నింగ్ అంతంత లగేజ్ తీసుకొని వెళ్తుంటే ఆ. షూట్ కి? అంటే స్టార్టింగ్ లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి అబ్బాయి ఇన్ని రోజు luggage morning తీసుకుని luggage. వెళ్తారు? ఊరు వెళ్తున్నారా అని అడిగారు. లేదండి షూటింగ్ కి వెళ్తున్నా అని డే కి ఒక ఎన్ని కాస్ట్యూమ్స్ చేంజ్ చేయాలి మనం? అరౌండ్ 4 to 5 ఈజీగా. 4 to 5 అంటే ఇంకా ఒక కంటిన్యూటీ ఉంది అనుకోండి, ఆ సీన్ నుంచి ఇంకో సీన్ కి అదే కాస్ట్యూమ్ అంటే ఓకే, ఒక 3-4 సరిపోతాయి. లేదు అన్ని ఫ్రెష్ సీన్స్ వచ్చాయంటే మాత్రం 6-7 ఈజీగా అవుతాయి. 6-7 సీన్స్ చేస్తాం మనం డైలీ, 6-7 కాస్ట్యూమ్స్ చేంజ్ చేస్తుండాలి. అండ్ కొన్ని సార్లు ఏంటంటే పక్కన ఆర్టిస్టులతో మ్యాచింగ్ అవుతాయి మనకి కాస్ట్యూమ్స్. కలర్. సార్ మీరు కొంచెం మార్చుకోండి సార్, మళ్ళీ మార్చుకొని అవును. రావాలి, అదొకటి. సేమ్ కలర్ ఉండకూడదు. సేమ్ కలర్ ఉండదు, అంటే మ్యాచ్ అయిపోతే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది మనకి ఆ స్క్రీన్ లో అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు. అవును. అది అట్లా ఇంకా అలా నడుస్తుంది. ఇప్పుడు ఇంట్లో కూడా పెళ్లి అదే టాపిక్ నడుస్తుంది. అంటే లైక్ ఇప్పుడు చేసుకుంటారా మీకు ఎప్పుడు చేసుకోవాలని ఉంది ఫస్ట్?
అంటే మీరు ప్రిపేర్ అయ్యారా చేసుకోవాలని లేదు. మెంటల్ గా? అది ప్రిపేర్ అవ్వలేదు. ఆ, ఆ మెంటల్ గా ప్రిపేర్ అయినప్పుడు నేను మమ్మీకి చెప్తా అని చెప్పా. అమ్మా ఓకే. నాకు ఒక్కసారి అయ్యా టైం వచ్చిందమ్మా చూడు అని నేను చెప్తా, మ్మ్. అప్పుడు చూడమ్మా అని చెప్పేసి ఓకే. చెప్పా. సో ఓకే, ఆ మాట మీద మమ్మీ కొంచెం ఆగింది. ఆగారు. ఓకే. ఆగినా కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు కదా, రీస్టార్ట్. డైలీ అదే టాపిక్ నడుస్తుంది, కానీ ప్రెషర్ చేయరు అంతే. ఆ, వాళ్ళు అడుగుతున్నారా, వీళ్ళు అంటున్నారు పెళ్ళి ఎప్పుడు, కొంచెం చూడు, చేస్తున్నావు కదా మీరేమని పని, బాగానే చెప్తారు? చేసుకుంటావా, వర్క్ చేసుకుంటున్నాం కదమ్మా కొంచెం ప్రశాంతం కొన్ని రోజులు చేసుకుని నువ్వు కొంచెం అంత మనం సెటిల్ అయిన తర్వాత మంచిగా పర్ఫెక్ట్ గా సెటిల్ అయ్యమన్నా నాకు థాట్ వస్తే ఓకే. నేనే మీకు చెప్తా అని చెప్పేసి. ఇంకా అంతే డాడీ కూడా ఎక్కువ ప్రెషర్ చేయరు, అది చెయ్యి ఇది చెయ్యి ఇదే చేయాలి ఇలాగని. ఇంకా రాగానే డాడీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి నేను ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా కూర్చుంటాను రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ముగ్గురు అంటే ఏం జరిగింది ఇప్పుడు డాడీ రోజు కలిసి ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారా? ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు 9:30, 10 కి నేను ఇంటికి వెళ్ళినా కూడా పాపం వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ నాతో కూర్చుంటారు. ఏంటి నాని సీన్స్ ఎలా జరిగినాయి, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ 5 కి వెళ్ళిపోతావు కదా బయటికి, మళ్ళీ వెళ్ళిపోతారు కదా, మళ్ళీ దొరకం. అంటే లైక్ అంటే అలవాటు కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు కాలేజ్ లో ఏం జరిగింది అది డాడీ ఆఫీస్ లో ఏం జరిగింది అది చెప్పడం, అట్లా ఏమన్నా లైఫ్ అప్డేట్స్. ఓకే. అంటే ఇంట్లో నాని అని పిలుస్తారు, అమ్మ పిలుస్తుంది. సో ఇంకా అదే నాని ఏం జరిగింది ఇవాళ, ఏం సీన్స్ చేసావంటే చూడమ్మా వస్తాయి కదా అంటే, లేదు మరి నువ్వు నా కొడుకు నాకు చెప్పాలి కదా, నాకు ముందు తెలియాలి కదా. లేదు నువ్వు సస్పెన్స్ ఉంటుంది కదా, అది చూడు, సస్పెన్స్ బ్రేక్ చేయండి నేను అని చెప్పేసి పాపం ఆపుతూ ఉంటా. అప్పటికి ఏదైనా లైఫ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే, అమ్మా ఇలా షూట్ లో ఇది జరిగిందమ్మా, ఓకే ఆఫీస్ లో ఇది జరిగిందని డాడీ, ఆ ఇంటికి మనకు చుట్టాలు వచ్చారంటే మమ్మీ వాళ్ళు, అట్లా షేర్ చేసుకుంటుంటాం. అట్లా ప్రతిరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయితే కన్ఫర్మ్. మీరు చేసే ప్రతి సీరియల్ చూస్తూ ఉంటారా? అమ్మ వాళ్ళు, మా అమ్మ పొద్దున ఒకసారి చూస్తుంది, మధ్యాహ్నం ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే మళ్ళీ చూస్తుంది రిపీట్. మళ్ళీ డాడీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చూడండి అని చూపిస్తుంది. మళ్ళీ బాగా చేశాను అనుకోండి, సాయంత్రం మళ్ళీ నేను వెళ్ళాక ఈ సీన్ లో నువ్వు బాగా కనిపించారా ఒకసారి చూసుకో అంటది. ఒక 3-4 టైమ్స్ ఈజీగా అవుతాయి మనకి ప్రతి ఎపిసోడ్. మీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా కాల్ చేసి వస్తున్నారు ఇట్లా? వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటారు, మీ అబ్బాయి చూస్తున్నాము బాగా అని చెప్పేసి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కదా. ఓకే ఓకే అంటే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. కలుస్తుంటావా మీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ని అలాగా? వస్తూ ఉంటారు. అంటే మమ్మీది శారీస్ బిజినెస్ అది చేస్తుంటారు ఇంట్లోనే, శారీ సేల్స్ అవి. ఓకే. సో వాళ్ళు రావటం అప్పుడప్పుడు చూస్తాం బాబు మీ సీరియల్ అంటే, ఓకే థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పేసి అప్పుడు అట్లా కలుస్తూ ఉంటాం ఎప్పుడన్నా. ఓకే. ఫంక్షన్స్ లో కానీ, కాలనీ ఫంక్షన్స్ లో కానీ అట్లా. ఇప్పుడు సీరియల్ వాళ్ళంతా కలిసి టూర్ కి అలా వెళ్తుంటారా? అంటే మీ గ్రూప్, పర్టికులర్ గ్రూప్ అలా ఫ్రెండ్స్ తో? మేము మూవీస్ కి వెళ్తాం యాక్చువల్ గా కలిసి. గుండమ్మ కథ టీమ్ తోటి. ఇంకా షూట్ అయిపోయాక 10:30 అయినా కూడా ఒక కొత్త మూవీ రిలీజ్ అయిందంటే చూసేయాలంతే. ఓహో, దేవరా ఆల్రెడీ చూసేసినట్టున్నారు మీరు. ఆబ్వియస్లీ. నచ్చిందా దేవరా? చాలా బాగుంది. ఓకే. నా ఫేవరెట్ అన్నమాట. నాని గారు, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు నా ఫేవరెట్. సో ఆయన మిస్ అవ్వకూడదు కదా మరి. సో చూసా. వీళ్ళతోటి అంతే, ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే అన్నయ్య ఎల్లుండు ఆ సినిమా రిలీజ్ అవుతున్నట్టుంది, టికెట్స్ ఓపెన్ అయినేమో చూడండి అని ముందే అంటారు. రిలీజ్ అయినాయి అబ్బి అని చెప్పాను. ఆయన తీసేయడం నేను తీసేసుకుని వెళ్ళిపోతాం, వచ్చేస్తాం అంతే. మళ్ళీ నెక్స్ట్ డే షూట్ నార్మల్. అది ఏ టైం అయినా చూసేయాల్సిందే ఫస్ట్ డే. తర్వాత నెక్స్ట్ డే ఎంత లేట్ అయినా నెక్స్ట్ డే మార్నింగ్ మనం టైంకి వచ్చేయాల్సిందే. ఇంకా ఇండస్ట్రీలో కాకుండా నార్మల్ గా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు బయట? స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ టచ్ లో ఉన్నారా? స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ నాకు టచ్ లో ఉన్నారు. వాళ్ళే ఇంకా త్రూ అవుట్ నా లైఫ్ వాళ్ళే, ఇప్పుడు దాకా జర్నీ వాళ్ళతోటే ఉంది అన్నమాట. అంటే ఎక్కువ ఫ్రెండ్స్ లేరు, 4-5 పీపుల్. ఇంకా వాళ్ళే, ఇంకా నాకు అన్నలైనా కూడా తమ్ముళ్ళైనా కూడా ఇంకా వాళ్ళే అన్నమాట. కొంతమంది ఏజ్ ఎక్కువ వాళ్ళు ఉన్నారు, తక్కువ వాళ్ళు ఉన్నారు, అట్లా ఇంకా వాళ్ళతోటి ఇప్పుడు కూడా వాళ్ళతోటే కలవడం గానీ, ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే, అంటే మన ఇండస్ట్రీ వాళ్ళతో కొంచెం తక్కువ. అంటే అన్నయ్య చెన్నైలో ఉంటారు, మున్న అన్నయ్య, వాళ్ళకి ఇబ్బంది కదా రావడం అప్పుడప్పుడు. సో ఏంటంటే నేను చిల్ అవ్వడం, వీళ్ళతోటి ఫ్రెండ్స్ తో తిరగడం కానీ, మోస్ట్లీ ఏముంది క్రికెట్ ఆడతాం కలిస్తే, సో వాళ్ళతోటి క్రికెట్ ఆడడం కానీ, ఆ బాక్స్ క్రికెట్ ఆడడం, మూవీస్. ఓకే. మీ కాలేజ్ టైంలో ఎవరైనా మీరు లవ్ చేశారా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా లవ్ చేశారా? ఏదో ఒకటి అయితే జరిగి ఉంటుంది. లేదు కానీ అది మెకానికల్ చెప్పా కదా, రాడ్ గల్లం అన్నమాట మేము. అంటే మా సైడ్ అసలు ఎవరు చూసేవాళ్ళు కాదు, అంటే అల్లరి ఎక్కువ, బాగా అల్లరి చేసేవాళ్ళం మెకానికల్. మా క్లాస్ లో మా హెచ్ఓడి సార్, రే మీకు దన్నం రా బాబు, మీ క్లాస్ కి మాత్రం మేము రాము, ఆ సబ్జెక్టులు చెప్పం అని చెప్పేసి. క్రష్ అలాంటివి? క్రష్ ఉన్నారు, పేరు చెప్పకండి, నార్మల్ గా చెప్పండి.
క్రష్ ఉన్నారు, ఉమ్. పెళ్లి కూడా అయిపోయింది. పెళ్లి కూడా అయిపోయిందా? ఆబ్వియస్లీ క్రష్లు ఉండేది అందుకే ఇక పాపం ఇక మనం చెప్పుకోలేము. ఉమ్. నా తర్వాత వాళ్ళకి తెలియదు ఎలాగో క్రష్ ఉందని. ఓకే. సో వాళ్ళ లైఫ్ లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి అదే వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు ఉండి One side love ఆ? వన్ సైడ్ లవ్ లవ్ అని అని చెప్పను. ఉమ్. బట్ ఓకే ఈ అమ్మాయి చూడడానికి బాగుంది, ఓకే ఉహు. అట్లా ఒక మంచి ఇంప్రెషన్ అన్నమాట, పాజిటివ్ ఇంప్రెషన్. ఓకే. అలాగే క్రష్ అంటాం, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు అంతే. అవును. ఇప్పుడు డైరెక్టర్స్, మీరు చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా, ఎవరైనా చాలా కోపంగా ఉన్నారా డైరెక్టర్స్? అంటే ఇట్లా షార్ట్ కాకుండా కరెక్ట్ రావాలి అన్నట్టు కొంచెం సీరియస్ గా ఉంటారు కదా, అలా మీకు ఎప్పుడైనా ఎదురైందా? అంటే మన తప్పు లేకున్నా కూడా నార్మల్ గా. తప్పు లేకుండా అయితే ఎప్పుడు ఎవరు అనలేదు. ఎప్పుడైనా ఒకసారి కొంచెం మేబీ కాస్ట్యూమ్ లేట్ అవ్వడం వల్ల, అంటే వాళ్ళకి ఏంటంటే హడావిడి అనమాట. వాళ్ళకి ఇచ్చిన టైంలో స్క్రిప్ట్ చూసుకుని షార్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి ఛానల్ వాళ్ళకి. సో వాళ్ళకి ఆ మైండ్ లో రన్ అవుతుంటాయి కదా, ఆ టెన్షన్స్ రన్ అవుతాయి. పాపం వాళ్ళకి కో డైరెక్టర్ వాళ్ళకి కరెక్ట్ ప్లాన్ ఇవ్వాలి, ప్రాంప్టర్ కరెక్ట్ గా ఉండాలి, ఆర్టిస్టులు కరెక్ట్ గా చేయాలి. ఒక 10 మంది ఆర్టిస్టులను వాళ్ళు మేనేజ్ చేయాలంటే వాళ్ళు కొంచెం ఆ మైండ్ లో ఆ హెడేక్ ఉంటుంది వాళ్ళకి. అందులో కొంచెం చిరాకు పడతారు, కానీ ఎవ్వరూ తప్పు చేయకుండా అయితే చిరాకు పడలా. అలా అని తప్పు చేశాను వీళ్ళు అరిచేశారని ఏమీ లేదు. నేను సాఫ్ట్ గా ఉంటా, అలాగే అందరికి తెలుసు సాఫ్ట్ అని. సో ఏమన్నా ఓకే ఒక చిన్న మిస్టేక్ ఇంకో టేక్ అయినా కూడా అవి కొంచెం ఇలా చెప్దామా అలా చెప్దామా అనే చెప్పేవాళ్ళు, కానీ ఎవరు అరిచింది లేదు. ఇప్పుడు ఇన్ని సీరియల్స్ చేశారు కదా మీరు, మీ హీరోగానే చేశారు. ఏ హీరోయిన్ అంటే మీకు ఇష్టం మీరు వర్క్ చేసిన వాళ్ళల్లో? అంటే నచ్చడం. నవ్యస్వామి గారు అంటే ఇష్టం. ఓకే. నా పేరు మీనాక్షి. ఓకే. అంటే ఎందువల్ల అలాగా నచ్చింది మీకు? మేబీ అదే నా పేరు మీనాక్షి అనే సీరియల్ చూడడం వల్ల, అంటే లైక్ ఇంట్లో చూసేవాళ్ళు రెగ్యులర్ గా సీరియల్స్, అండ్ మనసు మమతతో పాటు అమ్మ నా పేరు మీనాక్షి అవన్నీ చూసేది. మెయిన్ మమ్మీకి ఆ అమ్మాయి నవ్య గారు అంటే చాలా ఇష్టం అనమాట, మంచి రెస్పెక్ట్ ఉంది. సో అరే ఎప్పటికన్నా నవ్య గారితో ఒక సీరియల్ చేయాలి, నువ్వు చేయాలి అంటే లక్కీగా నా పేరు మీనాక్షి తోటి కనెక్ట్ అయ్యాం. నేను ఫస్ట్ డైరెక్టర్ గారు మేనేజర్ కాల్ చేసి నన్ను అప్రోచ్ అయినప్పుడు నవ్య గారి పేరు అంటే, సార్ కొంచెం చిన్నోడిని అవుతానేమో సార్ అంటే, లేదండి స్టోరీ అది, ఆవిడ ఆల్రెడీ మ్యారీడ్, కిడ్ కూడా ఉన్న క్యారెక్టర్ అది. మీరేంటంటే పల్లెటూరులో ఒక అబ్బాయి కుర్రోడ్లాగే ఉంటారు, చిన్న దాని ఏంటారు మగ్గాలు అవి రిపేర్ చేస్తూ ఉంటారు మీరు, సో ఆ క్యారెక్టర్ మీది. సో నో ఇష్యూస్ అండి, అది ఆల్రెడీ మీకు కనిపిస్తుంది అక్కడ స్క్రీన్ మీదే, మీరు చిన్నోళ్ళు ఆవిడ కొంచెం మెచ్యూర్డ్ అని, నో ఇష్యూస్, అది ఫ్రెష్ గా ఉంటుందని చెప్పేసి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత జనాలు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ నవ్యస్వామి గారు కూడా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి, లైక్ అభి గారు అనే పిలుస్తారు ఇప్పటికి, నేను ఎక్కడికి కలిసినా కూడా బాగున్నారు అభి గారు అని చెప్పేసి. అంటే లైక్ ఆవిడకి అవసరం లేదు, ఆ స్టేజ్ లో ఉన్నారు, కానీ అయినా కూడా ఆవిడ మనకు రెస్పెక్ట్ ఇవ్వడం, లైక్ ఒక కో ఆర్టిస్ట్ ని ఎలా ట్రీట్ చేయాలో ఆవిడకి బాగా తెలుసు. ఆవిడ ఫస్ట్ డే నేను నాకు గుర్తు బైక్ ఎక్కించుకుని ఫాస్ట్ గా రావాలి, ఫస్ట్ డేనే అవుట్డోర్, ఏది మన ఆంధ్రాలో రోడ్లు బాగాలేవు ఆ రోజు, వర్షాలు పడ్డాయి, బుల్లెట్ బండి మీద ఆవిడని ఎక్కించుకుని ఫాస్ట్ గా రావాలి, అదే ఎంట్రీ. అంటే ఫస్ట్ సీన్ ఎంట్రీ సీన్, అంటే ఆవిడతో ఫస్ట్ సీన్, ఎంట్రీ నాది వేరే సీన్. ఆవిడతో అయితే లైక్ అప్పటిదాకా ఆవిడని చూసా, ఆల్మోస్ట్ 4-5 years నుంచి నా పేరు మీనాక్షి వస్తుంది, ఆవిడని చూస్తున్నా. లైక్ ఓకే హాయ్ నవ్య గారు అంటే, హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా, ఆవిడ ఓకే ఎంత ఫ్రీగా ఉన్నారా ఓకే అని చెప్పి నేను కొంచెం మాట్లాడి సీన్ ఇదంటే, వెళ్ళండి నో ఇష్యూస్, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి పర్లేదు, పక్కన వెళ్ళండి పర్లేదు అని చెప్పేసి ఆవిడ కూడా కొంచెం బూస్ట్ ఇచ్చారు. సో ఇంకా అట్లా ఫ్రీగా చేసుకుంటూ ఒక 4-5 months అలా చేసి, ఎందుకంటే అంత సీనియర్స్ మనకి నార్మల్ గా అంత కూల్ గా మాట్లాడకపోతే మనం కూడా సరిగా వర్క్ చేయలేము, అంటే ఆ బిగుసుకుపోయి ఉంటాం, ఫ్రీ చేస్తారు ఫస్ట్ మాట్లాడడంలోనే. సో ఫస్ట్ డే ఫుల్ ఫొటోస్, లైక్ ఏంటి రీల్స్ చేసాము అట్లా కలిసి, అంత ఫన్ గా కలిసింది. ఆ తర్వాత ఒక పోలీస్ అమ్మ తగిలారు మాకు నా పేరు మీనాక్షి సీరియల్లో, ఈవిడే ఎక్కడికి వెళ్ళినా పోలీసమ్మ ఏంటి పోలీస్ వాళ్ళు ఫంక్షన్ కి వస్తున్నారు అంటారు, ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే. అదే కదా, ఈవిడ మొత్తం చేసింగ్ చేస్తుంటారు, నాకు తెలిసి నిద్రలో కూడా పరిగెడుతుంటారేమో ఈవిడ కళల్లో, ఎక్కువ పోలీస్ వాళ్ళు చేశారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? ఇంట్లో చూస్తున్నారు, కొంతమంది ఫ్యాన్స్ చూస్తుంటారు, మీ ఫ్యాన్స్, వాళ్ళ తరపున నేను అడుగుతున్నా. ఇంట్లో చూస్తున్నారు, మంచి మ్యాచ్ వచ్చినప్పుడు చేసుకుంటా అంతే. చూసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొంచెం ఎవరన్నా క్రష్, ఈవిడ క్రష్ ఉంటే, క్రష్ ఏం లేదు, ఇంట్లో కొంచెం క్లోజ్ గా వెళ్ళిపోండి, పని అయిపోద్ది. థ్యాంక్ యూ అభి. కాల్ చేయంగానే సరే అని చెప్పేసి ఫస్ట్ వచ్చి నాకు
ఇంటర్వ్యూ ఇచ్చావు. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో. మీ ఫస్ట్ నేనే అనమాట. అవును, ఎందుకంటే ఫస్ట్ ఆడిషన్ కూడా మీతోనే. అవును, అంటే లక్కీ గారు కొంచెం నాకు కూడా లక్ కలిసి వచ్చింది అనమాట. మేబీ ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను కూడా కొంచెం ఖచ్చితంగా మీకు మంచి ప్రాజెక్ట్స్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అవి. మీరు కూడా ఏది చేసినా ఇలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా ఈ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.